నమస్కారం. మీరు చూస్తున్నారు నాగార్జున సాగర్ ప్రజల గొంతుక నందికొండ వార్తా స్రవంతి. నా పేరు పుష్ప. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. నందికొండలో ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. పైలాన్ కాలనీ బస్తీ దవాఖానాలో సామగ్రి దొంగల దోపిడీ. ముగిసిన నందికొండ పురపాలక గడువు. పలువురు కౌన్సిలర్లు మరియు మేధావులతో ప్రత్యేక సమీక్ష. 15వ జాతీయ ఓటరు దినోత్సవ సందర్భంగా పైలాన్ క్వాసి అనిల్ కుమార్కు ప్రత్యేక అవార్డు. నందికొండకు విచ్చేసిన అతిథులకు అన్న ప్రసాద వితరణ చేసిన మీ సమతా ప్రసాద్. పైలాన్ కాలనీ గౌస్ వారి ఇంట కుమారుని పెళ్లి సందడి. విజయపురి సౌత్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. అందరికీ నమస్కారం. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు ఈ సందర్భంగా పోలీసుల యొక్క సేవలను ప్రజలు మరింతగా వినియోగించుకోవాలని, తర్వాత శాంతి భద్రతలు కాపాడడంలో ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నాగార్జున సాగర్ పట్టణ ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చట్టాలను గౌరవిస్తూ సుఖ సంతోషాలతో జీవించాలని పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాను. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ హిల్ కాలనీ సర్కిల్ ఉద్యోగస్తులందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనము ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకుంటూ మనకు రాజ్యాంగం ద్వారా సంభవించినటువంటి హక్కులను, బాధ్యతలను విస్మరించకుండా వాటిని సమానంగా నిర్వర్తిస్తూ, సమర్థంగా నిర్వర్తిస్తూ ముందుకు సాగాలి అని కోరుకుంటూ అందరికీ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మనం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా అధ్యక్షత వహించిన మన ఎస్సీ గారికి, అలాగే ఎస్పీఎఫ్ ఆర్ఐ గారికి, ఎస్పీఎఫ్ స్టాఫ్కు, అట్లాగే మా ఇరిగేషన్ సోదరీమణులకు అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మన ఇరిగేషన్లోనే మనం మన అంతా ఇరిగేషన్లో ఉన్నందుకు ఎంతో గర్వపడాలి. అది నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఒక ప్రపంచంలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది తెలియని ఎవరికి ఉండదు. అటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మనమంతా వర్క్ చేస్తున్నామంటే ఎంతో గర్వపడాలి. ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద 22 లక్షల ఎకరాలు వస్తుంది. అట్లాగే దీని కింద మల్టీపర్పస్ డ్యామ్ కాబట్టి దీని కింద ఇంకా సాగునీరు, తాగునీరు, అట్లాగే జల విద్యుత్ ఇదంతా ఉత్పత్తి అవుతుంది. ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. भारत माता की जय की जय की जय. 76వ భారత గణతంత్ర దినోత్సవానికి మా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ఎస్సీ శ్రీధర్రావు గారికి, మా డిఎస్సి నాగేశ్వరరావు గారికి, మా ఎన్టీపీఏ గారికి, ఎస్పీఎఫ్ ఆర్ఏ గారికి, కమాండెంట్ గారికి, వారి సిబ్బందికి, ఇక్కడికి విచ్చేసిన డీఈలకి, జేఈలకి, నా తోటి ఉద్యోగ మిత్రులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి, స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ మరొకసారి మనం ఈ గణతంత్ర దినోత్సవం గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అటువంటి గొప్పది ఈ గణతంత్ర దినోత్సవం అనేది. మనకి ఎంతో గొప్ప సంపద కలిగినటువంటి భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేసుకుంటామని చెప్పి మన భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చి మన భారతీయులందరినీ, మన పూర్వీకులందరినీ బందీలుగా చేసుకొని వెట్టి చాకిరి చేపిస్తూ ఎన్నో సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. మనని ఎన్నో ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. అలాగే మన ఇబ్బందులను చూసి తట్టుకోలేక మన స్వాతంత్ర సమరయోధులు, మన వీరులు, మన పూర్వీకులు అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళపై ఎన్నో సంవత్సరాలు తిరుగుబాటు చేసి
మరి ఎన్నో పోలీసు లాఠీ దెబ్బలు తిని జైలుకి వెళ్ళి ఎంతోమంది పోలీసు తుపాకులతోటి తూటాలతోటి బలిగొని మనకి స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. భారత రాజ్యాంగం 1950 నుంచి అమల్లోకి వచ్చింది. మరి అంబేద్కర్ గారు ఈజ్ ద చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కమిటీ. రాజ్యాంగంలో ఎలాంటి విలువలు ఎలాంటి సిద్ధాంతాలు పొందుపరచాలని ఎంతో రీసెర్చ్ జరిగింది. అదర్ కంట్రీస్లో ఉన్న రాజ్యాంగాలు కూడా స్టడీ చేశారు. ఆ ప్రిన్సిపల్స్ కోసం ఇన్డెప్త్ స్టడీ జరిగినప్పుడు అంబేద్కర్ గారు బుద్ధుడి యొక్క అహింసా ధర్మాన్ని తీసుకున్నాడు. బుద్ధుడు అహింసా ధర్మాన్ని చెప్పాడు, ఏ జీవిని చంపద్దు, తోటి మనుషుల పట్ల ప్రేమగా ఉండండి, హింసించొద్దు. 76వ గణతంత్ర వేడుకలను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీధర్రావు గారికి, డిఎస్సి గారికి, ఇంజనీర్స్కి మరియు అడ్మిన్ స్టాఫ్కి, సబ్ స్టాఫ్కి మరియు అనేక సంఘాల అధ్యక్షులకి, ఎస్పీఎఫ్ కంటింజెంట్స్కి, మెన్ అండ్ ఆఫీసర్స్కి, అలాగే ఈ వేడుకలను ప్రజల్లో ఉంచడానికి విచ్చేసిన మన మీడియా వార్తాపత్రిక విలేకరులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం ఇక్కడ ప్రధానమైన కారణం, ఇక్కడ ఎంతమంది సమావేశం అవడానికి గల కారణం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చే లిఖించబడిన అత్యంత భారత రాజ్యాంగం యొక్క పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నాం. ఇక్కడ మనకి స్వాతంత్రము 1947 ఆగస్టు 15 వచ్చింది. అలాగే రాజ్యాంగం 26 జనవరి 1915 వచ్చింది. ఈ మధ్యకాలం ఏదైతే ఉందో 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు అవిశ్రాంత కృషి ఫలితంగా మన దేశానికి, భారతదేశానికి ఒక దిశానిర్దేశం చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే ఊరుకున్నారా, ఎవరు ఏం చేయాలి అనేది 25 పార్ట్స్, 448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్ ద్వారా మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలి అని పణములుగా మనకి విస్తరేసినట్టు మనకి వడ్డించి పెట్టారు. అలాగే ఈ యొక్క మనతో పాటు మన ఈ 84 లక్షల జీవరాశులు ఎంత స్వేచ్ఛగా జీవిస్తున్నాయంటే ఆయన చేసిన దిశానిర్దేశము. ఇది ప్రపంచంలో అత్యంత పెద్ద రాజ్యాంగం, ప్రపంచ దేశాలు ఆమోదించబడిన రాజ్యాంగం ఇది. దీనికి ఇప్పటి వరకు మనం సాహసం చేసామంటే రాజ్యాంగాన్ని 106 సార్లు చేసి సవరణలు మాత్రం చేసుకోగలిగాం. ఆ మహానుభావుడు రాసింది 106 సవరణలో మనకి కొన్ని రీసెంట్గా వచ్చిన గుర్తే ఉంటుంది. జిఎస్టీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఉమెన్ రిజర్వేషన్ కానీ, ఎస్సీ ఎక్స్టెన్షన్ కానీ, ఇలా విద్యా ఓటు హక్కు, ఇలా ఎన్నో సంస్కరణలు చేసిన మహనీయుడు. అలాగే ఈ ప్రపంచానికి దారి చూపిన వారు గత శతాబ్దంలో కానీ చూసినట్లయితే ప్రపంచ జనాభాలో 0.1004% మాత్రమే, 0.1004% మాత్రమే. దానిలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అగ్రగణ్యుడు. ఈరోజు మనం చూస్తే ఇన్ని ఆర్గనైజేషన్స్ వెలవడానికి గల కారణం ఆయన రాసిన భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగం, ఆ సవరణల ద్వారానే ఇన్ని ఆర్గనైజేషన్స్ పుట్టుకొచ్చి మనం ఈరోజు జాబులు చేస్తున్నాం. ఆ జాబులు ఏమిటి, ఓన్లీ మనం సిస్టమ్ మాత్రమే రన్ చేస్తున్నాం. మహానుభావుడు ప్రసాదించిన ఆ రాజ్యాంగాన్ని బట్టి సవరణలు చేసుకుంటూ ఈ సిస్టమ్ను మాత్రం రన్ చేసుకుంటాను. అంతేగాని ఈ భారత రాజ్యాంగ పిత మన బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఎన్ని చెప్పుకున్నా కూడా మనం తక్కువే, రోజులు గంటలు కూడా చాలవు. అలాగే ఈ యొక్క వేడుకలను అద్భుతంగా అరేంజ్ చేసిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సార్. అలాగే ఈ యొక్క వేడుక అనేది మన జీవితంలో ఒక మలుపురాని మైలురాయి ఉంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చిన ఎస్సీ గారికి ధన్యవాదాలు సార్. God
सावधान God Raju salute विनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जाहे तव शुभ आशीष माहे गाहे तव जय गाथा जन जन मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय చేసినా కూడా ప్రజల ముందు ఉంచడానికి ఎల్లప్పుడూ మనతో పాటు ఉండే మీడియా అండ్ పత్రికా విలేకరికి వారందరికీ కూడా నా యొక్క పేరు పేరున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవడానికి గల ప్రధాన కారణం మన ఆశా జ్యోతి ఆశా కిరణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిచే లిఖించబడిన అత్యంత పెద్ద రాజ్యాంగం యొక్క పుట్టిన వేడుకలకి మనం హాజరైనాము. అలాగే మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది, 1915లో రాజ్యాంగం అమలుకి వచ్చింది. ఈ మధ్యకాలం ఏదైతే ఉందో 2 సంవత్సరాలు 11 నెలల 17 రోజుల పాటు మనకు భారత రాజ్యాంగానికి మనల్ని మనం ఎలా పరిపాలించుకుంటాము అని దిశానిర్దేశం చేసిన మహనీయుడి యొక్క వేడుక చేసుకుంటున్నాము ఈరోజు. అలాగే ఆ యొక్క భారత రాజ్యాంగంలో 25 పార్ట్స్ 448 ఆర్టికల్స్ 12 షెడ్యూల్స్ ద్వారా మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలని క్లియర్గా రాసి పెట్టిన మహనీయుడు. అలాగే ఈ రోజున మనము ప్లస్ 84 లక్షల జీవరాశులు బ్రతుకుతున్నాయి అంటే మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ కృషి ఫలితమే. ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్దదైన రాజ్యాంగం, ప్రపంచ దేశాలు ఆమోదించబడిన రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని ఎంతమంది మేధావులు ఉన్నా కూడా మనం 106 సవరణలు మాత్రమే ఈ రోజుకి చేసుకోగలిగాం. ఆ సవరణలో చూసాం మనం రీసెంట్గా వచ్చిన జిఎస్టీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఉమెన్ రిజర్వేషన్ కావచ్చు, మామూలుగా ఎస్సీ ఎస్టీ ఎక్స్టెన్షన్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే మామూలుగా ఆ మహనీయుని గురించి చాలా తక్కువ. ఈ ప్రపంచంలో గత శతాబ్దాన్ని పరికించి చూసినట్లయితే గత 100 సంవత్సరాలలో ప్రపంచానికి దారి చూపిన మహనీయులలో మన బిఆర్ అంబేద్కర్ గారు అగ్రగణ్యులు. ఎందుకంటే ప్రపంచ జనాభాలో 0.1004% మాత్రమే మేధావి వర్గంలో ఆయన మాత్రం అత్యంత అగ్రగణ్యుడు. అలాగే మనకి ఈ రాజ్యాంగము సవరణల ద్వారా మన యొక్క ఆర్గనైజేషన్స్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఎవరికి ఏ ఆర్గనైజేషన్ ఎలా కోఆర్డినేషన్ చేసుకోవాలి, మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలని క్షుణ్ణంగా రాసిపెట్టి మనకు అమృతంలాగా అందించిన మహనీయుడు. దానిలో భాగమే ఈరోజు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, ప్రొడక్టివిటీ డిపార్ట్మెంట్, మనం సెక్యూరిటీ పరంగా మన ఇరిగేషన్ ఆధ్వర్యంలో, మన ప్రీతమ ఎస్సీ గారి ఆధ్వర్యంలో దేశానికి తలమానికమైన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మనం పనిచేస్తున్నందుకు చాలా కృతజ్ఞత సార్. అలాగే మీ అండర్లో ఇక్కడ మా యొక్క సెక్యూరిటీ విధులు ఏదైతే నిర్వర్తిస్తున్నామో మీ యొక్క కోఆపరేషన్ కూడా ఎల్లప్పుడూ మరుకుండా ఉంటాము సార్. అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఎటువంటి సమయభావం లేనందున కూడా మాకు సమయం కేటాయించి ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క వేడుకలను దిగ్విజయంగా మీరు ముగించినందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్.
ఇది యొక్క వేడుక అనేది మన జీవితంలో అందరి జీవితాల్లో ఒక అత్యంత మలుపురాని మైలురాయి వంటిది సార్. ప్రతి ఒక్కరికి అలాగే మీడియా మిత్రులకి ఈ యొక్క వేడుకలను కూడా ప్రజల ముందు ఉంచడానికి ఇచ్చేసిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన ఎస్సీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఇక్కడ సమావేశమైంది 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలలో సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ అందరం కూడా సమావేశం కావడం జరిగింది. సభ అధ్యక్షులు ఎస్సీ గారు, తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా ప్రజా ప్రతినిధులు, ఎస్పీఎఫ్ మిత్రులు, ఇంజనీరింగ్ అధికారులు ప్రతి ఒక్కరికి కూడా నేను ఈరోజు మనస్ఫూర్తిగా 76వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు భారత యొక్క స్వాతంత్రం 1947 ఆగస్టు 15వ తారీఖున ఎంతోమంది అమరవీరులు ఆ యొక్క అతివాద దశ కానీ, మితవాద దశ కానీ, గాంధేయ దశ కానీ 3 దశలలో మన యొక్క స్వతంత్రం యొక్క పోరాటం అనేది ఎంతోమంది అమరుల యొక్క పోరాట ఫలితంగా మనం 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం పొందడం జరిగింది. ఆ తర్వాత యొక్క భారతదేశం లాంటి ఒక విభిన్నమైనటువంటి హై డైవర్సిటీ, జీవ వైవిధ్యం అనేది అత్యధికంగా ఉన్నటువంటి భారతదేశం లాంటి దేశాన్ని పరిపాలించాలనంటే ఒక సమగ్రమైనటువంటి, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక వ్యవస్థ రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ టైంలో ఎందుకు అని అంటే భారతదేశంలో వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ జాతులు, వివిధ హై డైవర్సిటీ, మనం నార్త్ చూసుకున్నా, సౌత్ చూసుకున్నా, ఈస్టర్న్ చూసుకున్నాను కూడా ఇటు యొక్క విభిన్నమైనటువంటి వ్యక్తుల యొక్క పరిపాలనకు రూపొందించే విధంగా ఒక ప్రణాళిక రూపొందించాలంటే అతిపెద్ద సమస్య. అటువంటి సందర్భంలో మన యొక్క రాజ్యాంగ నిపుణులు ఒక క్యాబినెట్ మిషన్ ద్వారా 1900 క్యాబినెట్ మిషన్ యొక్క ఉత్తర్వుల ప్రకారము ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయబడి 1949 నవంబర్ 26వ తారీఖు వరకు ఒక రూపొందించుకోబడినటువంటి రాజ్యాంగం అనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఉండి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, అనేక మంది జేబీ కృపాలాని గారు కానీ, అనేక మంది యొక్క నిపుణుల యొక్క ఆధ్వర్యంలో ఒక రాజ్యాంగ కమిటీ ఏర్పడి 2 సంవత్సరాల 18 నెలల 11 రోజుల పాటు ఏర్పాటు కాబడి లిఖించబడి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించారు 1949 నవంబర్ 26. ఆ తర్వాత మనం 1950 జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడానికి మనం ఆ రోజు ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు అని అంటే 1929 లాహోర్ సెషన్లోనే లాహోర్ సెషన్లో ఐఎన్సీ సమావేశంలో తీర్మానం చేయబడుతుంది. పూర్ణ స్వరాజ్ మన యొక్క ధ్యేయంగా ఉండాలి, మన యొక్క ప్రాథమిక హక్కులు మన బ్రిటిష్ వాళ్ళ నుండి మన హక్కులను పొందడం కాదు, మన యొక్క పరిపాలన మన చేతిలోనే ఉండాలని చెప్పి 1929 లాహోర్ సెషన్లోనే ఐఎన్సీ అనే తీర్మానం చేసింది. నెక్స్ట్ 1930 జనవరి 26 నుంచి ప్రతిరోజు కూడా మనము ఈ యొక్క గణతంత్ర దినోత్సవాలు, గణతంత్రం అంటే ఏంటిది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు నుండి కూడా 1930 నుంచి 1947 వరకు వరుసగా మనం గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26 తారీఖు నుండి జరుపుకోవడం జరుగుతూ ఉంది. అసలు యాక్చువల్గా గణతంత్రం అనేది అంటే ఏంటి? గణతంత్రం అని అంటే ఏ దేశం అయినా కూడా తన యొక్క తీసుకున్నటువంటి నిర్ణయాలు స్వతంత్రంగా, స్వేచ్ఛగా తనకు ఉండేటువంటి అధికారం ఆ దేశానికి ఉండాలి. ఇప్పుడు భారతదేశం అనేది సర్వసత్తాక సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అభివృద్ధి చెందుతూ ఉంది. సర్వసత్తాక సామ్యవాద, ఇప్పుడు మనము సార్వభౌమాధికారం ఏంటి అని అంటే ఆ సర్వసత్తాక ఇప్పుడు లోపల మనం అంతర్గతంగా భారతదేశం అనేది తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఎవరి యొక్క ప్రమేయం లేకుండా అంతర్గతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. అదేవిధంగా ప్రపంచం మీద తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడించడంలో స్వతంత్రంగా వ్యవహరించడం. ఈ యొక్క సార్వభౌమాధికారాన్ని ఎప్పుడైతే ఏ దేశానికైతే ఉంటుందో ఆ దేశం మాత్రమే అభివృద్ధి పథంలో పోటీ పడగలదు. ఈరోజు అగ్ర దేశాలు ఎన్ని ఉన్నప్పటికీ రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినా కూడా ప్రపంచంలో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు భారతదేశం యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, ఎట్ సైడ్ భారతదేశం అనేది ఉంటుందని ప్రపంచ దేశాలు గమనించాయి. అంటే భారతదేశం ఏ అగ్రరాజ్యానికి కూడా తల వంచదు. అదేవిధంగా యుఎన్ఓలో పూర్తికాల శాశ్వత సభ్యత్వం కోసం కూడా ఇవాళ భారతదేశం అనేది ఫైట్ చేస్తూ ఉంది. 5 సభ్య దేశాలు శాశ్వత సభ్య హోదా కలిగి ఉన్నాయి. ఈరోజు మన భారతదేశం కూడా ఒక గట్టి పోటీ అనేది ఇవాళ పోటీ పడతా ఉంది అని అంటే దానికి మనం సార్వభౌమాధికారం కలిగి ఉన్నాము. మనకు ఇండియాకు ఒక ప్రెసిడెంట్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, స్వతహాగా నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్నాము. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క స్థాయికి మనం ఎలా చేరాము? ఎందుకు అని అంటే మనకు ఒక ప్రణాళిక అనేది ఉంది, మనకు ఒక రాజ్యాంగం అనేది ఉంది. సో దానికోసం కృషి చేశారు. ఈరోజు మళ్ళీ అదేవిధంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే మనకు స్వాతంత్రం ఎంత ముఖ్యమో గణతంత్రం అంతకంటే ఎక్కువ ముఖ్యం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పరిపాలన అనేది మనకు సరిగా లేకపోతే స్వాతంత్రానికి విలువ అనేది ఉండదు.
కాబట్టి ఈ రెండింటిని కూడా మనం ఎప్పటికీ గుర్తుంచుకొని అమరులు వాళ్ళు ఎవరైతే ఈరోజు వాళ్ళ త్యాగ ఫలము ఇలా మనం అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి ఇటువంటి ఒక ప్రముఖమైనటువంటి రోజున మనం వారిని అందరినీ స్మరించుకొని వారిని గుర్తు చేసుకొని దీని యొక్క ఫలితాలు ఏమైతే ఉన్నాయో భావి భారత జనానికి కూడా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క అంశం గురించి మనం మాట్లాడి అందరినీ ఎడ్యుకేట్ చేసి దీన్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నప్పుడు మాత్రమే వారి యొక్క త్యాగ ఫలానికి ఒక గౌరవం అనేది ఉంటుంది. కాబట్టి జాతీయ భావాలు ప్రతి ఒక్కరిలో ప్రతిబింబించే విధంగా మన యొక్క జీవన విధానం అనేది ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు ఎస్సీ గారికి, ఇన్స్పెక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి మరొకసారి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 15వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా పైలాన్ కాలనీకి చెందిన నిడమనూరు కంప్యూటర్ ఆపరేటర్ కోసిక అనిల్ కుమార్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందులకు గాను నల్గొండ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డును నల్గొండ కలెక్టరేట్ కార్యాలయంలో అందుకోవడం జరిగింది. అందించాలి పేద ప్రజలకు, 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 అందించాలి పేద ప్రజలకు. 2023 శాసనసభ ఎన్నికలకు ముందు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 13,60,000 రూపాయలు వెచ్చించి ఈ యొక్క పాత హాస్పిటల్ని అభివృద్ధిలో భాగంగా దీనిని బస్తీ దవాఖానగా మార్చి అన్ని పనులు పూర్తి చేయించినా కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఈ యొక్క బస్తీ దవాఖానను ప్రారంభించలేదు. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇల్కాల్ని పోయి రావాలంటే సుమారుగా 50 రూపాయల నుండి 100 రూపాయలు ఖర్చులు అవుతున్నాయి. దానివల్ల సమయభారం పడుతుంది. మేము గత నెల చూసుకుంటే అక్టోబర్ నెల 7వ తారీఖున కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది బస్తీ దవాఖాన ప్రారంభించాలని. ఆ తర్వాత డిసెంబర్ 23 కూడా మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున మరో మెమోరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్నిచర్ లేని కారణంగా మేము ప్రారంభించట్లేదన్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే మనం అప్పుడు ప్రభుత్వం చేయించినటువంటి మొత్తం నాసిరకంగా పనులు మొత్తం ఖరాబ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి యువత ఎవరు ఉన్నారో రాత్రిపూట వచ్చి ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. తలుపులు దొంగతనం జరిగినాయి, ఫ్యాన్లు దొంగతనం జరిగినాయి. కాబట్టి ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది అయినా పోలీసు వారైనా దీని మీద నిఘా పెంచాలి. ఈ యొక్క దొంగతనాలు జరగకుండా అరికట్టాలి. ఈ యొక్క దొంగతనం జరిగిన ఈ నిందితులు ఎవరో వాళ్ళని అరెస్ట్ చేసి వెంటనే వీరిపై చర్య తీసుకోవాలని స్థానిక నందికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాం. పేద ప్రజలకు వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పైలాన్ కాలనీ ఉన్నటువంటి కమలానూరు అటాచ్డ్ ఉన్నటువంటి డిస్పెన్సరీ హాస్పిటల్ బస్తీ దవాఖానా నామకరణంతో దీన్ని అన్ని విధాలుగా శుభ్రపరిచారు. మరి మా పార్టీ వాళ్ళు వెళ్ళి కలెక్టర్ గారిని అడిగితే వైద్య అధికారులను అడిగినప్పుడు ఇందులో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైద్య పరికరాలు రాలేదు, వెంటనే ప్రారంభిస్తామన్నారు. కానీ నిమ్మకి నీరెత్తినట్టున్నాయి. ఈ లోపలే ఇందులో దొంగతనాలు జరగడం, అసాంఘిక కార్యక్రమాలు జరగడం, వైద్యం అందకపోవడం. ఇక్కడ సుమారు పైలాన్లో కనీసం 10,000 మంది ఉంటారు. వాళ్ళకి అత్యవసర పరిస్థితుల్లో కూడా ఏదైనా ప్రమాదం జరిగితే మరి దూరభారాన్ని ఏవో ప్రయాసాలు ఓర్చి మరి అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. పోలీసు వారు కానీ, వైద్యాధికారులు కానీ, జిల్లాధికారులు కానీ వెంటనే స్పందించి ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి పరికరాలను కానీ, వైద్య సదుపాయాన్ని కానీ, డాక్టర్లను కానీ పునర్ప్రారంభించి ఇక్కడ పేద ప్రజలకు వైద్యాన్ని అందిస్తారని బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాం. పైలాన్ కాలనీ పాత పోలీస్ స్టేషన్ వద్ద మధ్యప్రదేశ్కు చెందిన సంచార జాతుల 5 కుటుంబాలు కమ్మరి పని చేసుకుంటూ ఈ మధ్యకాలంలో కనిపించారు. వీరు రైతులకు సంబంధించిన ఇనుప సామాన్లైన గొడ్డళ్ళు, పారలు, కత్తులు మరియు గృహోపకరణాలైనటువంటి చాకులు, కత్తిపీటలు మొదలగునవి తయారు చేసి అమ్ముకుంటూ జీవిస్తూ ఉంటారు. రోడ్డు పక్కనే వీటి తయారీ, అక్కడే వాళ్ళు వంట చేసుకుని భోజనం చేయటం, రోడ్డు పక్కనే నిద్రించటం. వీరు లక్ బంజారీ తెగకు చెందిన రాథోడ్ కులస్తులు, మధ్యప్రదేశ్ వాసులు. హోలీ పండుగకు ముందు వీరు స్వగ్రామాలకు వెళ్ళి 3-4 నెలల తర్వాత మరలా సంచార జీవితం కొనసాగిస్తారు. వీరి జీవనశైలి గమనించిన మీ సమతా ప్రసాద్ మన నందికొండకు వచ్చిన అతిథులుగా భావించి ఒక పూట అన్న ప్రసాద వితరణ చేయటం జరిగింది.
అన్నార్తులను ఆదుకుంటే వచ్చే ఆనందమే వేరు. आओ सुनाओ प्यार की एक कहानी, एक था लड़का एक थी लड़की दीवानी। आओ सुनाओ प्यार की एक कहानी, एक था लड़का एक थी लड़की दीवानी। वो भी हंसने लगी थी ये भी हंसने लगा था, दोनों समझे नहीं थे वो जो होने लगा था। आओ सुनाओ प्यार की एक कहानी, एक था लड़का एक थी लड़की दीवानी। जो भी कहना ना था वो भी कहने लगे, जो भी सुनना ना था वो भी सुनने लगे। जो भी कहना ना था वो भी कहने लगे, जो भी सुनना ना था वो भी सुनने लगे। నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు ఆదాసు నాగరాణి, ఆదాసు విక్రమ్. ప్రస్తుతం ఆదాసు నాగరాణి నందికొండ మున్సిపాలిటీలో వైస్ చైర్మన్గా పదవీ కాలంలో కొనసాగుతూ ఉన్నారు. ఇక కొద్ది రోజులలో ఈ వీరి పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా ఫైనల్గా ఒకసారి వాళ్ళతోటి మనం ఇంటర్వ్యూ తీసుకుని వాళ్ళ యొక్క ఏ మోటోతో ఇందులోకి వచ్చారు, ఏ అభిప్రాయాలతోటి వాళ్ళు ఉన్నారు, ఎంతవరకు సఫలీకృతమయ్యారు అన్న దాని మీద మనం మాట్లాడుకోవటానికని వారి ఇరువురిని నందికొండ వార్తా స్రవంతి స్టూడియోకి పిలవటం జరిగిందండి. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. ఆహ్వానం అమ్మ. ఎంతకాలం మీరు కౌన్సిలర్గా ఉన్నారు, ఎంతకాలం నుంచి మీరు వైస్ చైర్మన్గా ఉన్నారు అన్నది మనతోటి మన ప్రేక్షకులకు ఒకసారి వివరిస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. మీరు చెప్పండి, ఎంతకాలం నుంచి ఉన్నారు? మేము 25వ తారీఖు 1వ నెల 2020 సంవత్సరాన నందికొండ మున్సిపాలిటీ 6వ వార్డు ప్రజలు మాకు ఓట్లు వేసి ఎన్నుకోవటం జరిగినది. ఆ రోజు నుండి గత 5 సంవత్సరాలలో మేము ప్రజలకు అందుబాటులోనే ఉన్నాము. అయితే కొంతకాలం మీకు పదవి అంటే మనకి వైస్ చైర్మన్గా పదవి ఎంతకాలం? మనకి ఇప్పుడు వైస్ చైర్మన్ పదవి కాలం వచ్చి ఇప్పటికి 8 నెలలు. ఈ 8 నెలలు వైస్ చైర్మన్గా కొనసాగుతున్నాం. అయితే ఇప్పుడు మీరు మీ యొక్క ఆకాంక్షలు, మీరు మీ వార్డుకి మీరు ఎంతవరకు మీరు కోరుకున్నటువంటి ఆకాంక్షలు నెరవేరాయని చెప్పని మీరు అనుకుంటున్నారు? వాస్తవానికి 6వ వార్డులో మా చేతనైన గవర్నమెంట్ నుంచి వచ్చిన పనులు చాలా వరకు చేయటం జరిగినది. స్ట్రీట్ లైట్లు అయితేంది, వీధి దీపాలు అయితేంది. ఆ రోజు మున్సిపాలిటీ కానప్పుడు ఈ హెల్త్ ఆఫీసును కూడా ఇక్కడి నుంచి తీసివేయటం జరిగింది. ఎక్కడ చెత్త, ఎక్కడ దిబ్బలు, ఎక్కడ కంప చెట్లు అక్కడే పేరకపోయి ఉన్నాయి. అవన్నీ కూడా మేము ఆ రోజులో పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారాగా 6వ వార్డును మొత్తం కూడా జంగిల్ వర్క్ చేపించడం, దిబ్బలు తీసేయడము అలాంటివి చేపించాము.
కాకపోతే మాకు జరిగిన చిన్న సంఘటన ఏంటంటే ప్రజాప్రతినిధులకు మేము గెలిచిన వెంటనే ఈ మహమ్మారి కరోనా ఒకటి రావడము, దానివల్ల 2 సంవత్సరాలు ప్రజలకి ఏదైతే అందుబాటులో గవర్నమెంట్ పథకాలు కొన్ని చేర్చలేకపోయాము. అట్లానే వార్డు ప్రజల్ని కూడా మేము ఏ రోజు కూడా వదిలే మా వంతు సహాయంగా మా చేతనైన కాడికి మా వార్డులో ఉన్న పేద ప్రజలకు కూరగాయలు పంచాము, బియ్యం పంచాము, ఉప్పులు కందిపప్పులు కూడా పంచాము. అదేవిధంగా కరోనా వచ్చిన వారి ఇంటికి ప్రత్యేకంగా వెళ్ళడము, వాళ్ళకి శానిటేషన్ చేపియడము, అదేవిధంగా వారికి చుట్టూ పరిశ్రమ ప్రాంతంలో పిచికారి మందు కొట్టియడము, ట్రాక్టర్ల ద్వారాగా ఆ రోజులలో ప్రతి గల్లీలలో కూడా ప్రాణాలను కూడా సైతంగా, ఎందుకు అంటే ఈ ప్రజలు మాకు ఓట్లేసి నమ్మి మాపై నమ్మకంతో గెలిపించారని మాకు ఉన్న చిన్న వయసులోనే అయినా కూడా మేము లెక్క చేయకుండా ఆ రోజు కరోనా టయాన ప్రతి వీధి ప్రతి గల్లీ తిరిగి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే మీరు పూర్తి స్థాయిలో సంతృప్తి పొందారా? మీ యొక్క చర్యల వలన ప్రజలకు సంతృప్తిగా సేవ చేశారని అనుకుంటున్నారా? సంతృప్తిగా చేశామని అయితే నేను ఖచ్చితంగా చెప్పట్లేకపోతున్నానండి. ఎందుకు అంటే వార్డులో 1000 మంది ఉంటే 1000 మందికి న్యాయం జరగదు. ఒక 10 కుటుంబాలకైతే మేలు జరిగింది. అది గవర్నమెంట్ ద్వారాగా గవర్నమెంట్ పింఛన్లు కానీ, అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లు కానీ, వితంతు పింఛన్లు కానీ, వికలాంగుల పింఛన్లు కానీ, ఇంకా పోతే కొత్తగా ఆ రోజు రెడ్డి ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని రేషన్ కార్డులు కూడా ఇప్పించడం జరిగింది, కూపన్లు. మేమేమనుకుంటున్నామంటే ఈ 2 సంవత్సరాలు కరోనా రాకపోతే ఈ 3 సంవత్సరాలు ఆ 2 సంవత్సరాలు ఇంకా ఎంతో అభివృద్ధి పదంలో నడిపే వాళ్ళము. కాకపోతే దేవుడి దయ వల్ల అందరం క్షేమంగా ఉండి ఈరోజు మీ యొక్క వార్తా స్రవంతికిలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు మీరు 2 ప్రభుత్వాలలో పనిచేశారండి. ఒకటేమో బీఆర్ఎస్ ప్రభుత్వము, రెండోదేమో కాంగ్రెస్ ప్రభుత్వము. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ 2 పార్టీల ప్రభావం మీ మీద ఏ విధంగా ఉందో చెప్పండి. పార్టీలు అంటూ ఏమి లేదండి. వాస్తవంగా ఆ రోజు ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఒక ఎస్సీ కమ్యూనిటీ అయిన నాకు, నిరుపేద కుటుంబానికి చెందిన నాకు, ఆ రోజు ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఇతను యువకుడు, తిరగగలుగుతాడు, ఇతను ఉద్యమాలు చేసి వచ్చిన వ్యక్తి అని బీఫామ్ ఇవ్వడము. నా దగ్గర ఆ రోజు ఆర్థికంగా డబ్బు లేకపోయినా ఆర్థికంగా వాళ్ళే డబ్బు పెట్టారు. నన్ను ప్రజలు ఓట్లేసి గెలిపించారు. నాయకులు కూడా అదే విధంగా నన్ను నమ్మి నాకు బీఫామ్ ఇవ్వటం జరిగింది. ఆ బీఫామ్ ఇవ్వడంలో ఆ రోజు ఉన్న టీఆర్ఎస్ పార్టీ కొంతమంది ముఖ్య నాయకులు, అదేవిధంగా ఒక 2-3 కార్యకర్తలు, ప్రత్యేకంగా నేను చెప్పుకోవాలంటే ఆ బీఫామ్ నాకు రావడానికి ఒక 2 బీసీ బిడ్డలు తన సొంత బీఫామ్ కాడికి ఎక్కువ కష్టపడి వాళ్ళ పేర్లు చెప్పి మీరు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయండి. ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఆ రోజు నాకు బీఫామ్ రావడానికి ఇదే నందికొండ మున్సిపాలిటీలో కాటు కృష్ణ అనే వ్యక్తి, ఊరసీన్ అనే వ్యక్తి, హీరేకర్ రమేష్ అనే వ్యక్తి, బీసీ వాళ్ళు ఒక ఎస్సీ బిడ్డ మనతో ఉండాలని కొట్లాడి నాకు ఆ రోజు బీఫామ్ ఇప్పించారు. దీంట్లో అదే 6వ వార్డుకు చెందిన ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, ఎస్టీ కమ్యూనిటీకి చెందిన సపావత్ చంద్రమోహన్ నాయకు, అదేవిధంగా మందా కిషోరు, చిత్రం శ్యాము, పెరకసీను, దండు రవి, ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే నన్ను అందరూ ఆదరించిన వాళ్ళే. ఆ రోజు ప్రత్యేకంగా నేను అబిడి కృష్ణారెడ్డి గారికి, ఎంసీ కోటిరెడ్డి గారికి, నోముల నరసింహయ్య గారికి 2 చేతులెత్తి కూడా వారికి నేను నాకు చేసిన మేలుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చేసిన మేలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అది నాకున్న చిన్న కమిట్మెంట్. నాకు చాలా నచ్చింది. చేసిన మేలు ఎప్పుడు మర్చిపోకూడదు. నాకున్న చిన్న కమిట్మెంట్ అదండి. వారు ఆ రోజు నాకు మేలు చేశారు. నా కుటుంబానికి ఆకలి అవుతుందంటే అన్నం పెట్టారు. నా దగ్గర ఆర్థికంగా లేదంటే నన్ను చేశారు. ఈరోజు నేను నందికొండ మున్సిపాలిటీ ఒక ప్రజాప్రతినిధిగా నాకంటూ ఒక ఎస్సీ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యము రిజర్వేషన్ కావడము నా వార్డు, ఆ వార్డులోనే నేను కొద్దిగా చురుగ్గా ఉండటం గుర్తించి, నేను ఎంఆర్పిఎస్ ఉద్యమాలు చేసే టయాన నన్ను గుర్తించి నాకు ఆ బీఫామ్ ఇప్పించి ఈరోజు ఈ వార్తా స్రవంతిలో ఒక వైస్ చైర్మన్ హోదాలో కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం ఇచ్చారు. మనం ఒక సూటి ప్రశ్న వేయచ్చు మిమ్మల్ని. మీరు మీ మేడము మీరు కలిసి
మీరు చేసినటువంటి పనులకు ఇది మనకి కొంతకాలమేమో కౌన్సిలర్ గాను, తర్వాత కొంతకాలమేమో వైస్ చైర్మన్ గాను చేశారు కదా. మీకు మీరే మార్కులు వేసుకున్నట్లయితే 100కి ఎన్ని మార్కులు వేసుకుంటారు మీరు? నా మనస్ఫూర్తిగా నేను మార్కులు వేసుకుంటే మాత్రము 100కి 60 వేసుకుంటా. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అసలు మీరు నిజం మాట్లాడారండి. నందికొండ వార్తా స్రవంతి మిమ్మల్ని అభినందిస్తూ ఉంది. సరే, ఇక మనకి ఇంకొక 4-3 రోజుల్లో ఇది క్లోజ్ అయిపోతూ ఉంది. ఈ సందర్భంగా మీరు ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా మా నందికొండ వార్తా స్రవంతికి వచ్చి మీ యొక్క అభిప్రాయాలు, మీరు ఏ విధంగా సేవలు చేస్తున్నారు, ఏ విధంగా మీ కమిట్మెంట్ ఎలా ఉంది అన్నది నందికొండ ప్రజలకి తెలియజేయటం వలన వాళ్ళు ఎంతో ఉత్తేజితులైనట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. మీరు మా వార్తా స్రవంతికి సహకరించి మాతోటి ఈ న్యూస్ ఛానల్లో మీరు మీ వాయిస్ని పంచుకున్నందుకు మా ద్వారా అదేవిధంగా మా ఇప్పుడు చెప్పండి. అదేవిధంగా మేము ఏదైతే గత ప్రభుత్వంలో కొంతమంది నాపై ప్రత్యేకంగా కక్ష సాధింపు చర్యలు చేపట్టి నాకు నాగార్జున సాగర్లో ఉండడానికి సొంత ఇల్లు కూడా ఇప్పటికీ లేదు. నేను కిరాయి ఇంట్లోనే నివసిస్తున్నాను. కానీ ఆ రోజు ఉన్న ప్రభుత్వం, ఆ రోజు ఉన్న ఎమ్మెల్సీ గారు, మంత్రి గారు ఒక ఇల్లు అలాట్మెంట్ ఇచ్చారు. ఆ ఇల్లు కూడా ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతమంది, అంటే ఇప్పుడు ఊరన్నాక 100 మందిలో 100 మంది నాకు నచ్చిన వాళ్ళు ఉండరు. వాళ్ళు కొంతమంది కావాలని నాకు అలాట్మెంట్ అయిన ఇల్లును కూడా నాకు రానివ్వకుండా నాకు చేశారు. అదేవిధంగా నాకు ఎవరైతే సహకరించారో వారందరి మీద కూడా కేసులు పెట్టారు. కేసులు పెట్టించిన ఆయన ఈరోజేమో సుఖపడలేదు, ఓడిపోయి ప్రజలకు దూరం అయి ఉన్నాడు. కానీ ఈ నందికొండ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం నాకు చేసిన అన్యాయాన్ని నేను ఓర్చుకోలేక అప్పుడు జరిగిన నా కుటుంబ విధానాలకి, అదేవిధంగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో జేవీర్ గారు కానీ, ఎంపీ రఘువీర్ గారు కానీ, జానారెడ్డి గారు కానీ, లింగారెడ్డి గారు కానీ, మన హిల్ కాలనీ కౌన్సిలర్ ఆర్కే గారు కానీ నాకు ఆ రోజు ఏదైతే మాట ఇచ్చిరో ఆ రోజు అందరం కలిసి ఐకమత్యంగా మూకుమ్మడిగా ఉండి జేవీర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాము. ఆ పార్టీ నాపై ఇతను నిజమైన పేదోడు, ఇతను నిజమైన ఉన్నాడు అని 3-4 కౌన్సిలర్లు వచ్చినా కానీ ఇతనైతే ఈ పదవికి సమర్థుడు అని వైస్ చైర్మన్ పదవి కూడా ఇవ్వటం చాలా సంతోషకరం. వారికి కూడా నేను రుణపడి ఉంటాను. వారి యొక్క ఎలక్షన్లకు కూడా మేము భుజాన వేసుకొని చేసి గెలిపేయడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని సంక్షేమ పథకాలు జరిగాయి. ఏం జరిగాయి అంటే కూడా చెప్పగలుగుతా. ఆ రోజు హిల్ కాలనీ బస్టాండ్లో ప్రపంచ పర్యాటక కేంద్రమైన హిల్ కాలనీ బస్టాండ్లో మరుగుదొడ్లు లేవు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేపించింది. అదేవిధంగా టెండర్ కూడా అయిపోయింది. ఈ 2-3 రోజులలో వర్క్ స్టార్ట్ అవుతుంది. కొన్ని నందికొండ కాలనీ అని ఒక చిన్న కాలనీ ఉన్నది గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా. అక్కడ వీధి స్తంభాలు లేపడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జేవీర్ అన్నగారి చొరవతో స్తంభాలు లేపేయడం జరిగింది, స్ట్రీట్ లైట్లు లేపేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేషన్ కార్డులు ఇవ్వడం కానీ కొన్ని, ఇప్పుడు కొత్త ప్రభుత్వం సార్, ఈ కొత్త ఇల్లు పెట్టుకున్నాము, దాంట్లోకి అన్ని సమకూర్చుకోవాలి, కొంత టైం పట్టుద్ది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చి 13 నెలలే అయ్యింది. వాళ్ళు కూడా అన్ని సమకూర్చుకోవాలి. ప్రతి ఒక్కటి ఇచ్చిన హామీలు నెరవేరుస్తాము, ఖచ్చితంగా పనిచేస్తాము. ఓకే, సరే. మీరు మాకు నందికొండ వార్తా స్రవంతితో నందికొండ పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపించే క్రమంలో మా యొక్క న్యూస్ ఛానల్ స్టూడియోకి వచ్చి మీరు మీ అభిప్రాయాలను, మీ కోరికలను, వాటన్నిటినీ సమూలంగా చర్చించి, సమస్యలపై చర్చించి మన వంతుగా మనం నందికొండని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాము. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ క్రమంలో మీరు గత 5 సంవత్సరాల నుంచి కౌన్సిలర్ గాను, వైస్ చైర్మన్ గాను ఉన్నటువంటి దానికి మాతోటి కలిసి ప్రయాణించిన దానికి ఒక చిరు సత్కారం మీకు చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇంకొక 2-3 రోజుల్లో మీ యొక్క పదవీ కాలం ముగుస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనకి ఎటువంటి ఎన్నికలు వస్తాయో కూడా మనకి మున్సిపాలిటీ ఎన్నికల, గ్రామ పంచాయతీ ఎన్నికల అర్థం కాకుండా ఉంది మనకి ఇక్కడ. కాబట్టి మీరు అధికారంలో ఎన్నిక అయినా
కాకపోయినా అవకాశం వచ్చినా లేకపోయినా నందికొండ వార్తా స్రవంతి స్టూడియో తలుపులు మీకోసం ఎప్పుడూ తీసే ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే వచ్చి సమస్యలపై మీ గొంతును ఎలుగెత్తి సమాజానికి న్యాయం జరిగేటట్టుగా చేస్తారని చెప్పని మేము భావిస్తూ ఈ చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం సార్. తప్పకుండా సార్. మీరు మాపై చూపిస్తున్న ఈ ప్రేమ అభిమానాలకు ఈ యొక్క నందికొండ మున్సిపాలిటీ వార్తా స్రవంతికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా చిన్న మాట ఏంటంటే, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, ఇది గ్రామ పంచాయతీ అవుతుందా నందికొండ మున్సిపాలిటీ అవుతుందా అని అన్నారు. ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ అయితే మాలాంటి బడుగు బలైన వర్గాలను అయితే వదులుకోదు. ఖచ్చితంగా మళ్ళీ మాకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు దీవిచ్చి మళ్ళీ ప్రజలలోనే ఉంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకంగా మా తరపున నందికొండ మున్సిపాలిటీ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. కృతజ్ఞతలు సార్. మా సత్కారాన్ని స్వీకరించండి. ఇదేవిధంగా మరికొంతమంది మన కౌన్సిలర్స్ని మనం ఈ కార్యక్రమంలో, ఈ ప్రత్యేక కార్యక్రమంలో నందికొండ మున్సిపాలిటీ టెన్యూర్ ఆ యొక్క కాల పరిమితి అయిపోతుంది కాబట్టి మనతోటి సహకరించిన ప్రతి నాయకునికి మనం నందికొండ వార్తా స్రవంతి స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. తదుపరి మనం వారికి సన్మాన కార్యక్రమం, వారేం ఫీల్ అవుతున్నారో అది చెప్పారు. మరీ ముఖ్యంగా ఆదాసు నాగరానికి, విక్రమ్ గారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నది ఏంటంటే, తనని మార్కులు వేసుకోండి అని చెప్పానంటే 100కి 60 మార్కులే వేసుకున్నారు. ఇది నిజమైనటువంటి నిజాయితీగా నేను భావిస్తూ ఉన్నాను. వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వారి దగ్గర నుంచి ఇప్పుడు మనం సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు 5వ వార్డు కౌన్సిలర్ హీరేకార్ రమేష్జీ. ఈ యొక్క నందికొండ మున్సిపాలిటీ యొక్క పదవీ కాలం ఒక 2-3 రోజుల్లో ముగుస్తూ ఉన్నది. ఇప్పుడు మనము వారిని పిలిచి మనం వారి జీవితంలో మొదటిసారిగా అందరూ కూడా ఆల్మోస్ట్ మన నందికొండలో మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత కౌన్సిలర్గా వాళ్ళు ఫస్ట్ టర్మ్ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. వీరి యొక్క అభిప్రాయాలు, వీరి స్పందన ఏ విధంగా ఉందో మనం తెలుసుకుంటూ ఉన్నాము. నమస్కారం రమేష్ గారు. నమస్తే సార్. మీకు వార్తా స్రవంతి ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారం. మీరు ఇప్పుడు మీ పదవీ కాలం పూర్తి వస్తుంది, ఇంకొక 1-2 రోజుల్లో పూర్తి అయిపోతుంది. మరి ఏంటండి, మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి మీ యొక్క బాధ్యతని, ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతని మీరు ఏ విధంగా దాన్ని ఫుల్ఫిల్మెంట్ చేశారని అనుకుంటున్నారు చెప్పండి. నిజంగా కూడా మనసులో కొద్ది బాధ ఉంది. ఎందుకంటే నాగార్జున సాగర్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు ఏదో ఒక మీడియా సంస్థ వచ్చి నాతో ఇంటర్వ్యూ చేసేది. సాగర్లో ఎలాంటి ఎలక్షన్ లేదు, మరి ఎట్లా అని. తెలంగాణ వస్తే తప్పకుండా దీన్ని ఏదో ఒకటి చేపిస్తామని నేను ఆ రోజు మాటిచ్చిన విధంగానే కేసీఆర్ గారు 2015లో ప్లీనరీ సమావేశాలు విజయవాడలో పెట్టినప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారి ఆ సార్తో కేసీఆర్ గారికి చెప్పి దీన్ని మున్సిపాలిటీ చేయాలి, లేకపోతే టౌన్షిప్ చేయాలి, లేకపోతే నగర గ్రామ పంచాయతీలు చెప్పిన విధంగా సార్ 2020లో దీనికి గుర్తింపునిచ్చి ఎలక్షన్ చేశారు. నేను ఈరోజు కౌన్సిలర్ అనిపించుకుంటున్నానంటే అది కేవలం మా కేసీఆర్ గారి దయాదీక్షణ మీద ఉన్న. కేసీఆర్ గారు దీన్ని మున్సిపాలిటీ చేయకపోతే మున్సిపాలిటీ పేరు లేదు, నేను కౌన్సిలర్ అనేది పేరు లేదు. జగదీశ్వర్ రెడ్డి గారు చొరవ తీసుకొని, కోటిరెడ్డి గారు చొరవ తీసుకొని, నరసింహయ్య గారు వీళ్ళు ముగ్గురు కలిసి కేసీఆర్ని ఒప్పించి దీన్ని మున్సిపాలిటీ చేశారు. కాబట్టి నేను ఈరోజు కౌన్సిలర్గా మీ ముందుకు వచ్చింది జరిగింది. ఇంకొకటి, వాళ్ళు మున్సిపాలిటీ చేశారు, ఓట్లేసి గెలిపించిన ప్రజలు అతి ముఖ్యమైనది. వాళ్ళు మున్సిపాలిటీ చేయడం ఒక ఎత్తు అయితే నన్ను గెలిపించడం 2వ అతిపెద్ద విజయం. ప్రజలకు కూడా ఈ సందర్భంగా నన్ను ఓటు వేసి వేయకుండా వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే, అయితే ఇందులో మీరు మున్సిపాలిటీ చేశారు అని చెప్పని అన్నారు. ఇప్పుడు ప్రజల వద్ద మనకి ఎదురయ్యే సమస్య ఏంటంటే, నేను మన సమాజంలో, నందికొండ సమాజంలో తిరుగుతూ ఉన్నప్పుడు నన్ను అతి ఎక్కువ మంది ప్రశ్నించినటువంటి ప్రశ్న, సార్ మనకి మున్సిపాలిటీ ఉంటుందా, తీసేస్తారా,
ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది సమాజంలో. మీకైతే అన్ని విషయాలు తెలుసు కదా, ఏం జరుగుతుంది? మున్సిపాలిటీ ఉంటుందా పోతుందా? 3 నెలల ముచ్చటేనా అని చెప్పని అంటున్నారు. మీరేమంటారు? మున్సిపాలిటీ కాకముందు పరిస్థితి ఏంది, మున్సిపాలిటీ అయినాక పరిస్థితి ఏంది? సాగర్లో ఉన్న సుమారు 10,000 పైచీలకు ప్రజలు చూస్తున్నారు. హెల్త్ ఆఫీస్ ఉన్నప్పుడు అక్కడిద్దరు మాత్రమే చీపీలు పట్టుకుని ఊకేవాళ్ళు. ఒక పాత టిప్పర్, ఇప్పుడు కూడా టిప్పర్ అక్కడ పడవబడిపోయింది. కానీ మున్సిపాలిటీ అయినాక నిధులు ఇచ్చి ఇక్కడ ఒక 50 మంది శానిటేషన్ వర్కర్సు, ఒక 30-40 మంది ఆఫీస్ వర్కర్సు, ఒక 12 మంది వార్డు సభ్యులు, సుమారు 100 మందితోటి ఈరోజు మున్సిపాలిటీ తెల్లారి 6 గంటలు కాగానే వాళ్ళ డ్రెస్ వేసుకొని ఇలా రోడ్డు మీదకి వచ్చి పంది చచ్చినా, కుక్క చచ్చినా, చెత్త ఉన్నా, ఎవరింట్లో పెళ్ళి అయినా కానీ ఇస్త్రాకులు ఎత్తడం కానీ ప్రతి ఒక్క పని చేస్తున్నారు. ఇలా ఎత్తేయరనేది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. వాళ్ళు చేస్తారా చేయరా? కొద్దిమంది, నాకు చాలా మంది అడిగారు ఈ ప్రశ్న. ఫైల్ కలెక్టర్ కార్డు ఉందంట కదా, లేకపోతే ఇది మున్సిపాలిటీ తీసి నగర గ్రామ పంచాయతీ చేస్తారంట కదా. నాకు ఇంకో మా తోటి కౌన్సిలరే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయిన వ్యక్తి ఒక మాట ఏం చెప్పాడంటే, ఒక వారం 10 రోజుల కింద ఎమ్మెల్యే గారు చెప్పిన మాట అంట, 12 మంది కౌన్సిలర్ల కోసం 12,000 మంది ఇబ్బంది పడాలా, ఎందుకు దీన్ని తీసేసి ఎన్ఎస్పీ వాళ్ళకు చెప్దామని చెప్పిన నాకు చెప్పారు. నిజమా కాదా అది దేవునికి ఎరక. అంటే ప్రజలు కూడా కొద్దిమంది సందిగ్ధంలో ఉన్నారు. మున్సిపాలిటీ కార్మికులు కూడా, అన్న మేము 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామన్నా, తీసేస్తే మళ్ళీ మేము కొత్త పని ఆడెత్తుకోవాలన్నా, ఎట్లా బతకాలన్నా అంటారు. అమ్మ అలాంటిది ఏం జరగదు. ఒకవేళ నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తేస్తే దీని గురించి మాట్లాడడానికి కేటీఆర్ గారు, మాజీ మున్సిపాలిటీ శాఖ మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు, మన ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే భగత్ గారు, మేము పార్టీ యంత్రాంగం అనేది ఒకటి ఉంది. తప్పకుండా కలెక్టర్ ఆఫీస్లో కానీ మన మున్సిపాలిటీ దగ్గర కానీ ధర్నా పెడతాం. దీని మీద పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని నేను మనోధైర్యం చెప్తున్నా వర్కర్లస్కి. అయితే ఇప్పుడు మీరు ఒకటి గమనించట్లేదు, ఇప్పుడు మున్సిపాలిటీ రన్ అవుతూ ఉంది, కానీ ఎంత కష్టంగా రన్ అవుతుందో మీకు తెలుసు. మున్సిపాలిటీ వర్కర్లకి 3 నెలలకి 4 నెలలకి ఒకసారి జీతాలు ఇవ్వటము. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక కౌన్సిలరు ఒక పోల్ మీద లైట్ పోతే వేయించే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే డబ్బులు లేవు, మున్సిపాలిటీ దగ్గర డబ్బులు లేవు. మన దగ్గర ఎటువంటి ఆదాయ వనరులు లేనటువంటిది మన నందికొండ మున్సిపాలిటీ. దీన్ని ఏ విధంగా గట్టెక్కిస్తారు? మున్సిపాలిటీగానే మళ్ళీ కొనసాగించాలి, కాసేపు అనుకుందాం, కాసేపు నెక్స్ట్ కూడా మున్సిపాలిటీయే వస్తుంది అనుకుంటాం. ఇప్పుడు వీళ్ళకి జీతాలు ఇవ్వటానికి ప్రతిసారి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్కి ఫైల్స్ ప్రపోజల్స్ పెట్టి డబ్బుల కోసం అడుక్కోవటమే అవుతుంది మన పరిస్థితి. ఎంతకాలం అడుక్కుంటారు? ఎంతకాలం దేబిరించి మన మున్సిపాలిటీని ఆ ప్రాణంతో ఉంచగలుగుతారు? సార్, ఒక ఇల్లు గొడవడానికి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఒక మున్సిపాలిటీ నడపాలంటే వ్యయ ప్రయాస అనేది సహజం. అంటే ఒక్క నిమిషం ఇప్పుడు అన్ని మున్సిపాలిటీలకి ఏదో చిరు సమస్యలు ఉంటాయి, కానీ అసలు ఆదాయ వనరులే అంటూ లేనటువంటి నందికొండ మున్సిపాలిటీ ముందు ఎలా నడుస్తుంది? నేను అదే చెప్తున్నా సార్. మనకు 15th ఫైనాన్స్ ద్వారా ప్రతి నెల 8 లక్షల నుండి 16 లక్షల దాకా వస్తుంది. శాలరీస్ కూడా వస్తుంది. మన సిడిఎంఏ గారు, కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకొని ఇప్పుడు 1 సంవత్సరం నుంచి చూసుకుంటే ప్రతి నెల జీతాలు వస్తున్నాయి. గతంలో 3 నెలలు 2 నెలలు ఆగినా కానీ వర్కర్స్ కు అర్థం చేసుకొని, సార్ 2 నెలలు ఒకసారి గవర్నమెంట్ సొమ్ము యాడిపోదని వాళ్ళు దానికి సిద్ధపడే పని చేస్తున్నారు. అసలుకి ఎత్తేస్తే ఇంకా ఇబ్బంది. ఎందుకంటే ఎన్ఎస్పీ దాంట్లో ఇప్పుడు సుమారు చాలా మంది ఎన్ఎంఆర్ ఉన్నారు, ఒక్కరు కూడా పనిచేసే పరిస్థితి లేదు. వాళ్ళ ప్లేస్లో వాళ్ళు పని చేయకుండా జీతాలు ఎత్తుకుంటున్నారు మన ఎన్ఎస్పీలో. మీరు చూడండి, అంటే వాస్తవంగా చెట్లు కొట్టించేది ఎన్ఎస్పీ వాళ్ళ బాధ్యత. ఈరోజు మనం చేస్తున్నాం, ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్నాం. ఇలా జీతాలు ఒక 2 నెలలు ఆగినా కానీ 2 నెలల జీతాలు ఒక్కసారి ఇస్తుంది గవర్నమెంట్ మనకి. రమేష్ జీ గారు, మీరు ఒకటి మర్చిపోతున్నారు, బేసిక్ పాయింట్ ఒకటి మర్చిపోతున్నారు. నాగార్జున సాగర్ని 2 భాగాలుగా చేసి, నాగార్జున సాగరు ప్లస్ నందికొండ చేసి, దానికి సరిహద్దుగా కరెంటు తీగలు పెట్టి, ఏదైతే ఆ భాగం కరెంటు తీగలకి అవతల పక్కన ఫెన్సింగ్కి అవతల పక్కన ఉన్న భాగం డ్యామ్ని నాగార్జున సాగర్ గాను, ఈ నివాసం ఉంటున్నటువంటి నాగార్జున సాగర్ ప్రాంతాన్ని నందికొండగాను విభజించారు. విభజించినప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉద్యోగులు నందికొండ మున్సిపాలిటీగా చేయబడిన దానిలో ఎట్లా పనిచేస్తారని మీరు అనుకుంటున్నారు? సార్, ఎన్ఎస్పి భూములు ఇప్పటి వరకు మున్సిపాలిటీకి అప్పచెప్పలేదు. అప్పచెప్పకుండానే రిజిస్ట్రేషన్లు జరిగాయా?
రిజిస్ట్రేషన్ ఇప్పుడు డబ్బులు తీసుకుని ఖచ్చితంగా ఒక్కొక్కళ్ళ దగ్గర 6 లక్షలు 5 లక్షలు 9 లక్షలు అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. దానిలో మున్సిపాలిటీకి అక్కడ వచ్చిన ఆదాయం కూడా మున్సిపాలిటీకి ఇవ్వాలి ఇప్పటిదాకా. ఎందుకంటే నేను వాస్తవం చెప్తున్నా మీకు, ఇది భూములు మొత్తం ఎన్ఎస్పివి కాబట్టి రెవెన్యూ వాళ్ళే చూస్తున్నారు. దీనిలో మున్సిపాలిటీకి మాకు ఏ ఇంటి రిజిస్ట్రేషన్ కూడా మాకు ఇంటిమేషన్ లేదు, కమిషనర్ గారు కానీ సిబ్బంది కానీ. కాబట్టి ఈ పని చేయడానికి ఎన్ఎంఆర్లు లేకున్నా జీతాలు తీసుకుంటారు. కానీ మా దగ్గర అట్లా కాదు, ఉన్న వర్కర్లు పని చేస్తున్నారు, 2 నెలలు కావచ్చు 3 నెలలు కావచ్చు, డబ్బులు జీతాలు వస్తున్నాయి. కాబట్టి మున్సిపాలిటీ పెడితేనే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందా, టీఆర్ఎస్ ఉంటుందా, లేకపోతే ఇంకో గవర్నమెంట్ వస్తుంది, అది కాదు సమస్య. నాగార్జున సాగర్ని నందికొండ మున్సిపాలిటీగా చేశారు కాబట్టి మున్సిపాలిటీ పెట్టాలని నేను ప్రజల తరఫున వాదిస్తున్నాను. ఓకే ఓకే సరే, మీ కోరికనే నెరవేరాలని చెప్పని మేము కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకసారి మున్సిపాలిటీ అయిన దాన్ని తిరిగి గ్రామ పంచాయతీగా చేయటం అనేది డిగ్రేడింగ్ అంటారు. అంటే పదజాలంలో దాని స్థాయి తగ్గించడం, కింద నుంచి పైకి పోవాలి. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ పోవాలి, మున్సిపాలిటీ నుంచి కమిషన్ కార్పొరేషన్ పోవాలి. కానీ ఇక్కడ ఒక వర్గం వారి మాట ఏంటంటే ఈ మున్సిపాలిటీని రన్ చేయలేకపోతున్నాం కాబట్టి దీని స్థాయి తగ్గించాలి అనేటటువంటి దీంట్లో ఒక వాస్తవం దాగింది. ఏంటి చెప్పండి? మేము పెద్ద నాయకులమని ఇక్కడ ఎవరైతే పెద్దగా డబ్బులు ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకో వేరే అదర్స్ కావచ్చు, ఓట్లలో నిలబడితే గెలవలేరు. కానీ బీఫామ్ ఇస్తాండ్రు, బీఫామ్ తీసుకొని నిలబడాలంటే భయం. అరే వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు పేదవాళ్ళు ప్రజలతో ఉంటారు, రమేష్ అంటూ రోజు జనాలతో తిరుగుతాడు, మనం నిలవలేము, దీన్ని మున్సిపాలిటీ ఎత్తేస్తేనే మనం హాయిగా ఉండొచ్చు, లేకపోతే గ్రామ పంచాయతీ కూడా చేయొద్దు అంటే రాజకీయ పరంగా దురుద్దేశం ఉన్నదండి. తప్పకుండా ఉంది దురుద్దేశం, దాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. అవును తప్పకుండా ఉందండి. ప్రజలకు సేవ చేసేటోళ్ళు ప్రజలు ఎప్పుడున్నా స్వాగతిస్తారండి, ఎప్పుడైనా ఆరాధిస్తారు. ఇవాళ కేసీఆర్ పోయినాక కేసీఆర్ విలువేందో తెలుస్తుంది, మున్సిపాలిటీ ఎత్తేస్తే మున్సిపాలిటీ విలువేందో తెలుస్తుందండి. నేను తప్పకుండా ఛాలెంజ్ చేస్తున్నా, మున్సిపాలిటీ ఎత్తేస్తే కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏందో తెలుస్తుంది జనాలకు. ఇప్పుడు మున్సిపాలిటీ ఎత్తేసేసినంత మాత్రాన మనకి గ్రామ పంచాయతీ చేస్తారు, వదిలేరు. ఎన్ఎస్పీకి వెళ్ళదు తిరిగి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సిబ్బంది గ్రామ పంచాయతీలో ఉండదు సార్. మున్సిపాలిటీలో ఇచ్చిన జీతాలు అట్లా తగ్గిస్తారు సార్. మున్సిపాలిటీలో ఇచ్చే జీతాలు గ్రామ పంచాయతీలు ఇవ్వరు సార్. దానివల్ల చాలా సమస్యలు వచ్చాయి సార్. సరే, మనం ఇప్పుడు ముందు జరగబోయేదానికి ఊహాజనిత ప్రశ్నల కింద ఉంటుంది ఇదంతా కూడా. ఎందుకంటే సమాజంలో బాగా విస్తృతంగా చర్చ జరుగుతుంది. నందికొండ సమాజంలో దీన్ని తీసేస్తారంట, మేజర్ గ్రామ పంచాయతీలు 2 చేస్తారంట, పైలాన్ ఒకటి విడివిడిగా చేస్తారని చెప్పని. ఆ విధంగా అయితే కొంచెం 15th ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ వస్తాయని చెప్పని, బాగా వస్తాయని చెప్పని, అప్పుడు చాలా ఇదిగా నిబద్ధతతోటి గ్రామ పంచాయతీని ఏలొచ్చు అని చెప్పని, నడపొచ్చు అని చెప్పని అనుకునే పుకారా ఒకటి చర్చ ఒకటి జరుగుతూ ఉంది. సరే, ఏది ఏమవుతుందో మనం ఒక 2 నెలల్లో మనం దీన్ని చూస్తాం, 2 నెలల్లో చూస్తాం మనం దాని తద్వారా. సరే, మీరు ఇప్పుడు మాకు సూటి ప్రశ్న మిమ్మల్ని, మీరు ఇప్పుడు కౌన్సిలర్గా మీరు 5 సంవత్సరాల పదవీ కాలం మీరు పూర్తి చేసుకుంటూ ఉన్నారు. 1-2 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. మిమ్మల్ని మీరే మీ 5 సంవత్సరాలకు గాను ప్రజల కోరికల మేరకు ఏ విధంగా మీరు పనిచేశారు, దానికి 100కి మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు అని చెప్పని నందికొండ వార్తాస్రవంతి ప్రశ్నిస్తే మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు సార్? సార్, నా మార్కులు ఎన్ని అనేది నేను చెప్పలేను సార్. నా వార్డు ప్రజలు చెప్పాలి. అది వేరే నేను చెప్పలేను సార్, ప్రజలు చెప్తారు. మీ సంతృప్తి ఎంత? సంతృప్తికరంగా పనిచేశారా? నేను సంతృప్తికరంగా నా వార్డులో ఎప్పుడు ఎనీ టైం ప్రజలకు అందుబాటులో ఉన్నా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు ఫోన్ చేసినా చెప్పండి సార్. ప్రజలు అనుకోవాలి సార్, ప్రజలు అనుకుంటారండి. నా మార్కులు నేను వేసుకోలేను సార్. నా వరకు నేనేమంటా 100% చేసిన అనుకుంటా, కానీ నిర్ణయించే ప్రజలు, దేవుళ్ళు, వాళ్ళ ఓటర్ దేవుళ్ళు. అసలు నేను అట్లా చెప్పలేను సార్. నేను చెప్పలేను సార్. లేదు సార్, ప్రజలు ఏది కోరుకుంటే నేను అదే చేస్తా సార్. ప్రజల కోరికనే నేను ఉంటా. ప్రజలు ఏది చేయదలుచుకుంటే నేను అదే చెప్తా. ప్రజల మనసులో ఏది ఉందో నేను ఆ విధంగానే ఉంటా. ఓకే ఓకే అయితే ఈ 5 సంవత్సరాల పాటు మనం వీలైనన్ని సార్లు, నాకు తెలిసి నందికొండ వార్తాస్రవంతితో అత్యధికంగా మాట్లాడింది మీరే అని చెప్పి వాస్తవమేనండి. మీరు ఎప్పుడు పిలిచినా నేను వచ్చాను, మీ సమయాన్ని కూడా నేను గౌరవించాను. పోరాటం చేశారు, వాస్తవమేనండి. సమస్యలను ఎత్తి చూపారు. అధికార పక్షంలో ఉన్నప్పుడు వచ్చారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చారు నందికొండ వార్తాస్రవంతి స్టూడియోకి. మీరు మా స్టూడియోకి వచ్చిన సంగతి మేము ఎప్పుడు మర్చిపోలేదండి. సమస్యల్ని మన ఇద్దరం కలిసి, సమాజంలో సమస్యల్ని మన ఇద్దరం కలిసి ఎంతో ఇదిగా మనం ప్రభుత్వాల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. సరే,
ఈ 5 సంవత్సరాలు మీరు కౌన్సిలర్గా ఉన్నప్పుడు నందికొండ వార్తాస్రవంతి చేసే చిరు సత్కారం స్వీకరించమని చెప్పని నేను కోరుకుంటాను. నేను చెప్పండి. నేను 26వ తారీఖు అంటే పదవి కాలం అవుతుంది, 27వ తారీఖు మాజీలం మేము 26 ఎందుకంటే ఈ రోజుకి మా ఎలక్షన్ జరిగి సంవత్సరం జనవరి 22, 2020 కరెక్ట్ 5 సంవత్సరాలు. ఈ రోజుకి 25వ తారీఖు కౌంటింగ్ జరిగింది, 27వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసాం కాబట్టి 26 లాస్ట్ మా పదవి కాలం. అయితే నా వార్డులో ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఒక్క అడుగు జాగ కూడా ఎవరికి అమ్మలేదు. ఎవరైనా కబ్జా చేయడానికి ప్రయత్నించినా మున్సిపాలిటీ కమిషనర్కి రాతపూర్వకంగా కానీ ఫోన్ ద్వారా కానీ సమాచారం ఇచ్చా. ఈరోజు కూడా ఒక దినపత్రికలో ఒకటి వచ్చింది, ఎన్ఎస్పి భూములు స్వాహా అని 5వ వార్డులో అది గోదాం పక్కన 3 లక్షలకు ఒక ప్లేస్ అమ్మారు ఒక కౌన్సిలర్ అని. దీనిలో పేరు ఇవ్వలేదు. దీంట్లో నిజంగా కూడా దీన్ని ప్రభుత్వ అధికారులు దీన్ని సుమోటోగా కేసు స్వీకరించి ఒక కమిటీ వేసి దీని మీద ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటకు వస్తే దేనికన్నా మేము సిద్ధం. ఇది నిజంగా జరిగింది ఎవరనేది బయటికి రావాలి. ఉట్టి బెదిరించి డబ్బులు తీసుకున్న లక్షలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు సాగర్లో, నేను పేర్లు చెప్పను. దీని మీద ఎంక్వైరీ కమిటీ వేయాలి, కమిషనర్ గారు కూడా దీని మీద కమిటీ వేయాలి. 5వ వార్డులో ఎక్కడ కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు దీని మీద సుమోటోగా కేసు స్వీకరించాలి, మున్సిపాలిటీలో దర్యాప్తు చేయాలి. ఎవరు ఏం చేశారు అనేది వాస్తవాలు బయటపడాలి. ఎందుకంటే పేపర్ చూసి కొద్దిమంది ఏమనుకుంటారు ఫలానా వార్డు ఆయన చేసినేమో, ఇంకో వార్డు ఆయన చేసినేమో. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇప్పుడు ఇదిగోండి ఈ పేపర్ చూపిస్తున్నారు కదా, ఈ పేపర్ మీద మీరు ఏమంటారంటే సుమోటోగా కేసు వేయాలి అని చెప్పి కేసు స్వీకరించాలి. అరే నేను చెప్పేది ఏంటండి, మీరు అంటున్నారు సుమోటోగా కేసు స్వీకరించాలి అని చెప్పిన ఆయన అంటారు. సుమోటోగా ఎందుకు స్వీకరించాలి? మీరే ఒక కేసు వేయొచ్చు కదా, పిటిషన్ రాసి దీన్ని ఆధారం చేస్తూ దీన్ని జిరాక్స్ కాపీ పెడితే అది నేను సుమోటోగా స్వీకరించేది అది వేరే సంగతి. నాగార్జున కలెక్టర్ గారు కూడా ఎన్ఎస్పీ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి పేపర్ కటింగ్ ఇంకా యాడ్ చేసి కలెక్టర్ గారు కూడా ఈ గారు ఫిర్యాదు చేయాలి, దాని మీద చేయాలి. ఇక్కడ ఎవరు వాస్తవాలు బయటపడాలి. ఎందుకంటే ఇది ఒకటేంటంటే రమేష్ జీ గారు ఒక్క నిమిషం, ఇది మీరు చెప్పింది 100% కరెక్టే. నిజమైన పేదవానికి 10 గజాల స్థలం లేదండి. ఉన్న వాళ్లకు ఎకరం 2 ఎకరాల భూములు కూడా ఉన్నాయి. ఎంక్వైరీ చేయండి, ఎవరి దగ్గర భూమి ఉంది తీయండి, లేనోనికి పంచండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉన్నోందే రాజ్యం వెళ్తుండు, లేనోడు ఇంకా లేనోడు అవుతుంది. తప్పు మాట్లాడుతున్నారు మీరు. ఎట్లా అంటే ఉన్నోడు లేనోడు అని కాదు, నాగార్జున సాగర్ నన్ను మాట్లాడినివ్వండి, చెప్పండి. ఉన్నోడు లేనోడు అని కాదు, నాగార్జున సాగర్లో భూములు ఆక్రమించింది. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టడానికి వచ్చిన వాళ్ళెవరూ కూడా భూములు ఆక్రమించలేదు. నాగార్జున సాగర్ ఒక ప్రాజెక్టు ప్రదేశము, ఇక్కడికి పోయి ఎవడైనా భూములు ఆక్రమించవచ్చు అని చెప్పని ఈ ఎక్స్ట్రీమ్ అంటే మూలవాసులు ఎవరైతే ఉన్నారో నాగార్జున సాగర్కి వాళ్ళు ఒక్క అడుగు గజం కూడా వాళ్ళు ఎక్కడ ఆక్రమించలేదు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత అధికార దాహంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇక్కడ వాళ్ళకి మెదడు లేదు. వీళ్ళు ఎవరు పరిపాలించినా వాళ్ళు ఒప్పుకుంటారు. సిన్సియర్గా చెప్తున్నాను నేను ఈ మాట. అది కూడా కరెక్టే, అది కూడా నన్ను మాట్లాడినేవ్వండి. వీళ్ళకి మెదడు లేదు, వీళ్ళు ఎవరు పరిపాలించినా వీళ్ళు పాలితులుగానే ఉంటారు వీళ్ళు అని చెప్పని భావించినటువంటి కొంతమంది ఇక్కడకు వచ్చి ఇక్కడ పుట్టిన వాళ్ళు కాదు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు కాదు, ఏమీ కాదు, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎక్కడ ఉద్యోగం దొరకక నాగార్జున సాగర్ వలస వచ్చిన వాళ్లే ఈ నాగార్జున సాగర్ భూములను కొల్లగొట్టారు తప్ప నాగార్జున సాగర్లో మూలవాసులు ఎవరైతే ఉన్నారో డ్యామ్ కట్టగా వాళ్ళు చనిపోగా మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ ఆక్రమించలేదు. ఆక్రమించిన స్థలాలు ఎకరాలుగా ఉన్నాయి. ప్లాట్లు వేసి కాలనీలు చేసుకుని ఆక్రమించుకున్నారు. దానికి ఎటువంటి ఇవి లేవు. ఇవన్నీ బయటకు రావాలంటే ప్రత్యేకమైన కమిటీని ఒక ప్రత్యేకమైన అనాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఇప్పుడు నేను చెప్పింది అందరికీ తెలుసు. అది వాస్తవం కాదా? వాస్తవం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఆక్రమించలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఆక్రమించుకోలేదు. వేరే ప్రాంతంలో పుట్టి పెరిగి చదువుకుని టీఆర్ఎస్ పనులు పనిచేసి ప్రభుత్వం ఉన్న ఒక్క కోటర్స్ లేదండి, ఒక్క 100 గజాలు జాగా ఆపుకోలే. ఎక్కడ నేను సొంతంగా డబ్బులు పెట్టి కొనుక్కున్న ఇంట్లో ఉంటున్న ప్రైవేట్ హౌస్లో. ఇవాళ హిల్కాన్ పైలని అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇది పెద్ద సబ్జెక్టు, ఇది పెద్ద సబ్జెక్టు. రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్ఎస్పీ అధికారులు ఫిర్యాదు చేయాల్సింది. సరే ఇప్పుడు దీని మీద మనం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. సో ఎవరైతే ఆక్రమించారో
నాగార్జున సాగర్ ప్రాజెక్టు భూములను ఖమ్మంలో కానీ మిర్యాలగూడలో కానీ ఇంకో చోట కానీ 59 జీవోని అడ్డం పెట్టుకుని ఎవరైతే రిజిస్ట్రేషన్లు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమందిని ఆల్రెడీ క్యాన్సిల్ చేశారు కూడా. వాటి మీద చర్యలు కూడా చేయడానికి సమాయత్తం అవుతుంది ప్రభుత్వం. ఇది చాలా ఆహ్వానించదగినటువంటి ప్రభుత్వ చర్యగా నందికొండ వార్తా స్రవంతి భావిస్తూ ఉందండి. సరే, ఇక మనం మీరు ఈ 5 సంవత్సరాల పాటు ప్రజలతో మమేకమై బాగా సేవ చేసినందుకు, నందికొండ వార్తా స్రవంతిలో అత్యధికంగా ఎక్కువ సార్లు మీరు మాట్లాడినందుకు నందికొండ వార్తా స్రవంతి ని బేస్ చేసుకుని మీరు సమస్యలని ఎలుగెత్తి చాటినందుకు నందికొండ వార్తా స్రవంతి మీకు చిరు సత్కారం చేస్తుందండి. స్వీకరించమని ప్రార్థిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మాకు ఈ యొక్క కౌన్సిలర్గా చేసి మళ్ళొకసారి మా యొక్క వార్డు సభ్యులకు, ముఖ్యంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ, జై కేసీఆర్. మీరు మరింత ఉత్సాహంతో ప్రజలలో మమేకమై తిరుగుతూ ముందు మీకు పదవి ఉన్నా మీకు పదవి రాకున్నా సరే మీరు నందికొండ ప్రజల పీడితుల పక్షాన, నందికొండ పేద ప్రజల పక్షాన మీరు పనిచేయాలని ఆకాంక్షిస్తూ, పనిచేస్తారని తెలుసు, నందికొండ వార్తా స్రవంతి కోరుకుంటూ ఉంది, పని చేయాలని చెప్పని ఆకాంక్షిస్తూ మీతోటి సెలవు తీసుకుంటున్నామండి. నమస్కారం. మీరు మాకు పిలిచి ఈ యొక్క సత్కారం చేసినందుకు మళ్ళొకసారి వార్తా స్రవంతి తరపున, మున్సిపాలిటీ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క మేము ముగుస్తుంది సమయం. మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా నమస్కారం. మాకు ఓటేసి గెలిపించినందుకు మళ్ళొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. రైట్. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు కౌన్సిలర్ నాగశిరీష 3వ వార్డు మరియు మోహన్ నాయక్ గారు. ఈ నాగార్జున సాగర్ని నందికొండగా పేరు మార్చి జరిగినటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్లో వీరు కూడా కౌన్సిలర్గా ఎన్నిక కావటం జరిగింది, నాగశిరీష గారు. అయితే 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మనం ఒకసారి ఫైనల్గా వాళ్ళతోటి మన కౌన్సిలర్ హోదాలో వాళ్ళని మనం స్టూడియోకి పిలిచి వాళ్ళ యొక్క అనుభవం ఎలా ఉంది, వాళ్ళు ఎంతవరకు వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వహించారు, ఇవన్నిటిని కూడా మనం మాట్లాడే ప్రయత్నం వారితో చేద్దాం. నమస్కారం శిరీష గారు. నమస్కారం మోహన్ గారు. నమస్కారం అండి. ముందుగా నందికొండ వార్తా స్రవంతికి మా దంపతులు ఇద్దరిని ఇన్వైట్ చేసిన సమతా ప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ 5 సంవత్సరాలు మేము ఏం చేసామనేది మా నందికొండ ప్రజలకి, ముఖ్యంగా మా 3వ వార్డు ప్రజలకి తెలియజేయడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ, వెల్కమ్. అయితే మనం 3వ వార్డు అనే కాదు మోహన్ గారు, శిరీష గారు, మనకేంటంటే మేము ఇది కండక్ట్ చేస్తుంది ఎందుకంటే ఒకలాంటి ఒక పోటీ వాతావరణము అది ఎలా ఉంది మన దగ్గర. మొట్టమొదటిసారి మనం నాగార్జున సాగర్లో నందికొండ ఏర్పడిన తర్వాత కౌన్సిల్ సభ్యురాలుగా మీరు ఎన్నిక కాబడిన తరువాత అసలు ఎవరెవరు ఎలా చేశారు అన్నది మన దగ్గర ఒక సవివరమైనటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. పెద్ద పరిధి గలటువంటి ప్రాంతం ఏమీ కాదు కదా మనది. అయితే నాకు తెలుసు ఎవరెవరు ఏ విధంగా చేశారు అన్న చెప్పింది. మన దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయన్నాం కదా. చెప్పండి, అసలు మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీ వార్డులో? అందరికన్నా పెక్యులర్గా చేసినట్లుగా అయితే నా అబ్జర్వేషన్లో నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే నేను కీన్ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాను. నేను మీరు అంత ఇంట్రెస్ట్గా తీసుకుని ఆ విధంగా ఎందుకు మీరు అంత సీరియస్గా ఎట్లా పనిచేయగలిగారు చెప్పగలరా? అంటే మేము వచ్చింది ఇప్పుడు జనాలకి మంచి చేద్దామనే కాదా. ఒక్క నిమిషం అమ్మ. మనం ఏంటంటే జనరల్గా మనం మాట్లాడేటప్పుడు చాలామంది మాట్లాడుతూ ఉంటారు, చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అది వాళ్ళు కూడా మాట్లాడతారు, మీరే కాదు, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ నేషనల్ మీడియాలోను వాటిలో కూడా జనాలు అనే పదం వాడుతూ ఉంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అమ్మా. ప్రజలు అనేది అప్రాప్రియేట్ వర్డ్. ఇప్పుడు మనం పెద్ద పెద్ద ఛానల్స్లో కూడా జనాలు అంటుంటారు. జనాలకి అంటే మీ హస్బెండ్ ఏదో తెలుగులో ఉంటుందిలేండి, అట్లాగే అది కరెక్ట్ వర్డ్ కాదమ్మా. నేను ఇట్లా చెప్తున్నందుకు నువ్వేం అనుకోవద్దు, ఎందుకంటే నువ్వు ముందు చాలా ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పని కోరుకుంటూ నేను ఈ సలహా ఇస్తున్నాను. ఎక్కడా కూడా జనాలను వాడొద్దు, మనం ప్రజలు అని వాడితే వాళ్ళకి మనం సముచిత గౌరవం ఇచ్చినట్లుగా ఉంటుంది అనమాట. చెప్పమ్మా. ఇప్పుడు
మేము ప్రజలకి మంచి చేద్దాము, మా వంతు సహాయం చేద్దాము అన్న ఆలోచనతోనే మేము వచ్చాము. కాబట్టి మా వరకు మేము ఎంతవరకు అయితే మేము చేయగలమో, ఇంకా చేయాలని ఆశ ఉంది. మా వరకు మేము మంచి రోడ్లు వేయించాము. తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి లైట్లు, మంచి మంచి చెట్లు, ఎక్కడ కూడా లేనటువంటి చెట్లు మాత్రం మా వార్డులో కంపల్సరీగా మీరు వచ్చి చూసినప్పుడు మీకు అర్థమవుతూనే ఉంటుంది. ప్రతి వార్డులో కూడా ప్రతి లైన్లో కూడా మంచిగా పచ్చగా ఉన్నటువంటి చెట్లు అన్నీ కూడా పోయాయి, కానీ మా వార్డులో మాత్రం అలానే ఉన్నాయి ఆ చెట్లు. పెద్ద రోడ్డు, జనాలకు కావాల్సినటువంటి వాటర్ కానీ ప్రతిదీ కూడా మేము అవైలబుల్గా ఉంచాము. మా ప్రజలకు కావాల్సినవి ప్రతిదీ చేస్తూనే ఉన్నాము. మా వరకు అయితే సహాయం చేస్తున్నాము. ఎప్పుడు ఎవరికైనా మా వంతు కర్తవ్యం, అది సహాయం కాదు కర్తవ్యము. కాబట్టి ఏది విషయమైనా కానీ ప్రజలు ఎవరు వచ్చినా కానీ అడిగినా కానీ ఇది కాదు అని మాత్రం మేము ఎప్పుడు చెప్పలేదు. మాకు చేతనైనంత వరకు మేము వాళ్ళ కోసము అడిగి కానీ మా వరకు మేము ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కానీ ఏ పనైనా ఇది చెయ్యాలి అనుకుంటే మేము ముందుండి కంపల్సరీగా చేసి తీరాం. కంపల్సరీగా ప్రతిదీ కూడా చేశాము. మీరు చెప్పండి, అసలు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీరు? మాకు అంటే ఇద్దరు కలిసి చేశారు, చేసింది రోడ్డు మీద కాబట్టి అందరు చూస్తూ ఉంటారు. ఇంట్లో వర్క్ లో ఆఫీస్ లో చేసింది దట్ ఇస్ డిఫరెంట్. రోడ్డు మీద చేశారు కాబట్టి అందరి చూపు పడుతుంది. మీకు చెప్పదలుచుకున్న ముఖ్య విషయం ఏంటంటే, అందుట్లో మా నందికొండ ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే, యాక్చువల్గా 3వ వార్డు జనరల్ వార్డు, నాట్ రిజర్వేషన్ వార్డు. అందుట్లో శిరీష కానీ మోహన్ కానీ ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. మోహన్ అనేటోడు ఒక ఎస్టీ, శిరీష ఒక ఎస్సీ అమ్మాయి. వీఆర్ ది లవ్ మ్యారేజ్. అందుట్లో ముఖ్యంగా ఈ ఎలక్షన్లకు వచ్చి జనరల్ వార్డులో పోటీ చేయాలనుకున్నదంటే పెద్ద విజయం. అసలు మీరు పోటీకి దిగటమే విజయం. గతంలో చూసి ఏంది మనం ఈ ఊరికేం చేయలేమా, ఏంది ఈ రాజకీయాలు ఏందనే పరిస్థితిలో ఒక విశ్లేషణకు వచ్చి ఎట్టాగైనా పోటీ చేయాలి, మున్సిపాలిటీ అయ్యింది, పోటీ చేయాలి తప్పదు, ఎంత కాడికైనా పోని ఏదన్నా చేయనని చెప్పేసి పోటీలో దిగినాం. ఒక జనరల్ వార్డ్ని కైవసం చేసుకున్నాం. ఒక ఎస్సీ ఎస్టీ మహిళ అయినా కానీ ఆ రిజర్వేషన్ వార్డుని కైవసం చేసుకొని గెలుపొందాము. ఆ రోజు ప్రజలకైతే ఏమైతే చెప్పామో, మీకు ఇండ్లు ఇస్తాము, రోడ్లు వేస్తాము, లైట్లు వేస్తాము, మీకు ఏ సమస్య ఉన్నా మీ ఇంటి బిడ్డలాగా పని చేస్తామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట కట్టుబడి ఈ 5 సంవత్సరాలు వాళ్ళకి రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, హరితహారంలో మొక్కలు కానీ, డ్రైనేజ్ పనులు కానీ, ఏ కుక్క చచ్చినా ఏ పంది చచ్చినా ఎవరితో ఏం లేకపోయినా ఎమ్మెల్యే చివరితో ఎమ్మెల్యేతో గత ఎమ్మెల్యే తోటి కూడా ఒక టైంలో పని చేయనంటే కూడా శిలాఫలకంలో ఇదే మీ స్టూడియోలోకి వచ్చి కూడా మాట్లాడాము. శిలాఫలకం మీద పేరు రాయకపోతే కూడా రోడ్ల గురించి కొట్లాడి రోడ్లు పెద్దగా వేపించి అవన్నీ చేసిన బాధ్యత మాది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో వాళ్ళ కోసం కట్టుబడి ఉండడం కోసం ఎంత దూరమైన పోయాము, ఏమైనా చేసాము. చివరికి ప్రజల కోసం ఆ టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజల అభివృద్ధి కోసం మేము పార్టీ మారాము. పార్టీ మారి వాళ్ళకి ఏమైనా మా అభ్యున్నతి కోసం కాదు, మా అభివృద్ధి కోసం కాదు. మేము ఆ రోజైతే ఎలా ఉన్నామో ఈ రోజు కూడా అలాగే ఉన్నాం. ఎక్కడైనా కానీ మా మీద ఎక్కడైనా కానీ ఏ ఎలిగేషన్స్ కానీ, ఒక గుంట జాగానో లేకపోతే ఏదైనా కరప్షన్ చేసినట్టుగా ఇప్పటి వరకు ఏదో శ్వేతపత్రం లాగా ఆ రోజు ఎలా ఉన్నామో అలాగే ఉన్నాము. ఇప్పటికి కూడా ప్రజలకి చేయడానికి అన్ని రకాలుగా చేయడానికి ముందున్నాము. ప్రజలకు ఏమైనా సమస్య ఉందంటే ముందుగా వచ్చి వాళ్ళ కొడుకులాగా, ఒక కూతురులాగా వచ్చి, అయ్యా ఒక లైట్ రావట్లేదు, అయ్యా నీళ్ళు రావట్లేవు, అయ్యా ఒక కుక్క తెచ్చింది, అయ్యా ఒక పంది తెచ్చింది అంటే ఎమ్మటే స్పందించి మున్సిపాలిటీ సిబ్బందితో కమిషనర్ గారితో మాట్లాడి, లేదా కుదరకపోతే అది కొంచెం పై స్థాయికి పోతే ఎమ్మెల్యే గారితో మాట్లాడి, అయ్యా కొద్దిగా సమస్య ఉంది, లేదా స్టేషన్లో ఏదైనా ఎస్ఐ గారితో ఏదైనా సమస్య ఉంటే, అయ్యా కొద్దిగా మా వార్డులో ఇది జెన్యూన్ అని చెప్పేసి వాళ్ళ తల్లో నాలుకలాగా, వాళ్ళ ఇంట్లో కొడుకులాగా, ఓ కూతురులాగా ఉండి ఇప్పటిదాకా పనిచేసాము. ఇప్పటికి కూడా మా మీద ఎలాంటి కాంట్రవర్సీ లేదు. మేమైతే మా కౌన్సిలర్ పదవికి న్యాయం చేసినామని 100% మేము విశ్వసిస్తున్నాము.
ప్రజలు కూడా నాకు తెలిసి ముమ్మాటికి విశ్వసిస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో మీరు కూడా చూస్తారు. రాబోయే రోజుల్లో కాదు, రాబోయే రోజుల్లో కాదు. ఇప్పుడు మీరు 5 సంవత్సరాలు చేశారు, మీ టర్మ్ అయిపోవస్తుంది. అందుకనే మనం ఒక విశ్లేషణాత్మక కార్యక్రమం తీసుకుని ఎవరెవరు ఏ కాడికి చేశారు ఏంటో అన్న దాన్ని దీనికైతే మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మాకు ప్రజలకు మధ్యలో మీరు ఒక వారధిగా ఉండి వాళ్ళు మమ్మల్ని చేరువ చేయడానికి ఒక వాళ్ళ అభిప్రాయాలు కూడా స్వీకరించండి మీరు కూడా. ఎందుకంటే మేము ఎక్కడ కూడా ఎట్లాంటి కాలేదు. కొన్ని సిచ్యువేషన్లు అయితే మోహన్ నాయక్ శిరీష వాళ్ళ దగ్గరికి వెళ్తేనే సాల్వ్ అవుతాయన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మా దగ్గరకు వచ్చినారు, చేసాం కూడా. ఓకే ఓకే సరే. ఇప్పుడు మనం మిత్రులను కొంతమందిని, మీ తోటి కౌన్సిలర్స్ను కూడా కొంతమందిని అడగటం జరిగింది. ఒక ప్రశ్న నేను మీకు వేస్తున్నాను, మీరు మీ ఇద్దరికి కలిపి. మీరు ఇప్పుడు కౌన్సిలర్గా మీరు 3వ వార్డులో పనిచేశారు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నేను మిమ్మల్ని మీకే ఎంత మార్కులు వేసుకుంటారు 100కి అంటే మీరేం చెప్తారు? శిరీష గారు, మోహన్ గారిని అడగమన్నా. 100% 100% మీరు కంపల్సరీ 100% చేశారు. కంపల్సరీ. వెరీ గుడ్. ఏది కూడా దాంట్లో మేము ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. ప్రభుత్వ పథకాలకు కానీ ప్రజా సమస్యల మీద కానీ దేని మీద అయినా సరే మొత్తం అంతా 100% మీరు చేశారు. 100 మార్క్స్ వేసుకుంటారు. 100కి 100. కంగ్రాట్స్. మీకు అంటే ఒకటేంటంటే ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు చేయాలంటే కొన్ని చోట్ల మనకి ఇప్పుడు అందరికీ తెలిసిందే, పచ్చదనం అంటే గ్రీనరీ అంటే నాకు ఎంత ఇష్టమో నా ఇల్లు చూస్తే అర్థమవుతుంది. నేను ఆనాడు 2015లో కేసీఆర్ మొదటి గ్రీన్ ఏమంటారండి దాన్ని, హరితహారం, మొదటి హరితహారంలో ఇచ్చిన పిలుపు మేరకు నేను ఒక 60 ట్రాక్టర్ల మట్టిని తెప్పించి నా ఇంట్లో వేసిన కొబ్బరి చెట్లు ఈనాడు కొబ్బరి వనమైపోయి కనిపిస్తూ ఉన్నాయి రోడ్డు పక్కన. రోడ్డు పక్కన ఇల్లు ఉండటం కూడా ఒక అదృష్టమే నాకు. అది చూస్తూ ఉండి పోతూ ఉన్న వేరే వాళ్ళ ప్రజల కామెంట్స్ వింటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది, చాలా సంతోషం అవుతుంది. అయితే అంటే వాట్ ఐ మీన్ టు సే ఈజ్ నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం, పచ్చదనం అంటే చాలా ఇష్టము, పరిశుభ్రత అంటే చాలా ఇష్టము. కాబట్టి దానికి సంబంధించి మీరు మీ వార్డులో కూడా ఆ పచ్చదనము పరిశుభ్రత చేయటానికి మీ వార్డు అనుకూలంగా ఉంది. అది మీకు ఒక ప్లస్ పాయింట్. కొన్ని వార్డులలో మనం పేరెందుకు కానీ కొన్ని వార్డులలో అది అనుకూలత లేదు. మీరు ఆ వార్డులోకి వెళ్ళి చేయమంటే మీరేం చేయలేరు. అక్కడ స్థలమే లేదు, రాళ్ళు తప్ప స్థలమే లేదు అక్కడ. అది మీకు దేవుడిచ్చిన వరం, ఒక ప్లస్ పాయింట్, ఒక ప్లస్ పాయింట్. అందుకని మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. మీకున్నటువంటి అవకాశాన్ని 100% వినియోగించుకుని గ్రీనరీ ఇంప్రూవ్ చేశారు. ఏ వార్డులోనూ నేను కూడా చెప్తున్నా కదండి, మీరు చెప్పింది వాస్తవం. నేను మొత్తం 12 వార్డులు తిరిగాను. మనం జన్మించిందే ఇక్కడ కాబట్టి అసలుకి 12 వార్డులు తిరిగాను. అన్నీ తెలిసిన సంగతులే. కాకపోతే మీ వార్డు మాత్రం పచ్చదనంతో పూలతోటి కలకలలాడుతూ ఉంటుంది. దానికి మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. మీ ఇద్దరికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సరే, ఇక మనం మరి ఇప్పుడు ఏంటి మనకి నెక్స్ట్ మున్సిపాలిటీ ఉంటుందా లేకపోతే గ్రామ పంచాయతీ ఏర్పడుతుందా? ఈ ఎలక్షన్స్లో ఏమొస్తుందని చెప్పని మీరు అనుకుంటున్నారు? మీకు ఏమైనా ఐడియా ఉందా మోహన్ గారు? సార్ నేను చెప్పేది ఒకటండి, గతంలో మున్సిపాలిటీ ఉంది, అది ఉంటుందా ఉండదా అనేది మనం డిసైడ్ చేసేది కాదు, గవర్నమెంట్ ఇది డిసైడ్ చేస్తుంది. అవును, మీరేమనుకుంటున్నారు? మీ మనసులో ఏముంది? ఉంటే ప్రజల ఆశీర్వాదం మనకు ఉంది, దాంట్లో ఏమి లేదు. ప్రజల ఆశీర్వాదం మనకు ఎల్లవేళలా మనకుంది. వాళ్ళు కూడా మమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు ఒకప్పటిలాగా లేరు, చాలా చైతన్యం వచ్చింది. నందికొండ ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది. చాలా పరిణామాలు కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు, అన్ని గమనిస్తూ ఉన్నారు కూడా. వాళ్ళకి ఏది బెస్ట్ ఉన్నదో వాళ్ళు చూసి చేయగలరు. మరి ఇప్పుడు గ్రామ పంచాయతీ అయితే ఏంటండి? సరే చెప్పండి. ఇది వరకు ఒంటెద్దు పోకడలాగా అట్లా ఉండేది, వాటి గురించి వాటి చర్చ చేస్తే బాగోదు. అది నిజాలు మాట్లాడితే అస్సలు బాగోదు మనకి అది. అందుకని మరి ఇప్పుడు గ్రామ పంచాయతీ అయితే ఏంటి మరి పరిస్థితి? గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ ఉంటాడు, అంటే వార్డు మెంబర్ గా నిలబడతారా? తప్పదు కదా. ప్రజలు దిగిన తర్వాత దాంట్లో ఏం లేదు, ప్రజలకు మంచి చేయడంలో ఎప్పుడు ఎల్లవేళలా మా ముందు పొజిషన్ లో ఉంటాము. దానికోసం ఎంత దూరమైనా పోతాము, ముందు ఉంటాము. ప్రజలకు ఏం కావాలో ప్రజలు డిసైడ్ చేస్తారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎన్నుకుంటారు. దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు.
చెప్పాను కదా ఇందాక, ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది. చాలా చైతన్యం వచ్చింది. ప్రజల్లో వాళ్ళకి చైతన్యం, ఏది కావాలో మామూలు చైతన్యంగా రాలేదు. వాళ్ళకి ఏది కావాలో వాళ్ళు నిర్ణయిస్తారు. మనం చేసిన గత అభివృద్ధి వాళ్ళు మనసులో పెట్టుకుంటారు. అవన్నీ చూసి మనకైతే ఇక దాంట్లో వెనకడిగి ఏమి. సరే, అటైతే అమ్మా మీ విద్యాభ్యాసం ఎంతవరకు వచ్చింది? ఎంత అండి చెప్పండి. బిఎస్సి బీఈడి కంప్లీటెడ్ అండి. బిఎస్సి బీఈడి కంప్లీటెడ్. ఓకే, పాస్ అయ్యారు. బిఎస్సి పాస్ అయ్యారు, బీఈడి పాస్ అయ్యారు. ఓకే ఓకే. ప్రజెంట్గా ఏమైనా చేస్తున్నారా కోర్సు? ఉపాధ్యాయురాలుగా ప్రైవేట్ ఏమైనా చదువుతున్నారా? నేను పీజీ చేస్తున్నాను ప్రజెంట్. ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? ఫస్ట్ ఇయర్ ప్రజెంట్. ఫస్ట్ ఇయర్ రన్నింగ్లో ఉంది. పీజీ రన్నింగ్లో ఉంది. సరే, మనకున్న 12 మంది కౌన్సిలర్స్లోనూ మీ అంత విద్యార్థికులు, మీ దాకా చదువుకున్న వాళ్ళు ఉన్నట్టుగా మీకు ఏమైనా ఐడియా ఉందా? ఏం లేదు. అంతేనా? నాకు తెలిసినంత వరకు అయితే సరే, వాళ్ళ మనోభావాలను మనం నాకు తెలిసినంత వరకు నా అభిప్రాయం అయితే ఎవరి మనోభావాలను మనం ఇక్కడ వాళ్ళ ఒక ఇప్పుడు అయిపోయింది కాబట్టి 5 సంవత్సరాల కింద అయిపోయింది, టర్మ్ అయిపోయింది, దిగిపోతున్నారు. మళ్ళా వచ్చేది ఏ టర్మ్ మనకు అర్థం కాదు. వివరణాత్మకంగా మనం ఇప్పుడు మన ప్రేక్షకుల దృష్టికి అసలు వివరణాత్మకంగా ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టాం కాబట్టి మీరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారా, ఎడ్యుకేషన్ పరంగా సెకండ్ ప్లేస్లో ఉన్నారా అన్నది మనం ప్రజలకు తెలిసి చెప్పాల్సిన అవసరం మన మీద ఉంది. దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్, అంతే, అంతకుమించి ఏం లేదు అందులో. టోటల్గా మీరు ఓకే, మీరు ఉన్న 12 మంది కౌన్సిలర్లోనూ విద్యాధికురాలుగా మనం పరిగణించవచ్చు. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. మీరు అందరికన్నా ముందు వరుసలో ఫస్ట్గా నిలబడ్డందుకు కంగ్రాచులేషన్స్. తర్వాత మీ యొక్క వార్డుని పచ్చదనం, పరిశుభ్రతతోటి సమస్యల పరిష్కారంలోనూ మీరిద్దరు, మీ జంట ఇరువురు కలిసి పరిష్కరించిన తీరు చాలా అద్భుతంగా ఉందని చెప్పని నందికొండ వార్తా స్రవంతి మీకు కితాబునిస్తూ ఉంది. అందుకని మీకు ఒక చిన్న చిరు సత్కారం చేస్తూ మరింతగా మీరు అభివృద్ధి చెందాలని ఏ విధంగా అయినా సరే, అది మున్సిపాలిటీ కానివ్వండి, గ్రామ పంచాయతీ కానివ్వండి, మరేదైనా కానివ్వండి, మరింత లోతుగా పనిచేసి ప్రజల మన్ననలు, ఆశీర్వాదాలు అందుకుంటారని చెప్పని భావిస్తూ నందికొండ వార్తా స్రవంతి మీకు ఒక చిరు సత్కారం చేస్తూ ఉన్నామండి. స్వీకరించండి. చెప్పండి. ఈ రకంగా నందికొండ స్రవంతికి మన ప్రసాద్ అన్న గారు పిలిచి నందికొండ ప్రజలకు మమ్మల్ని ఇంత చేరువ చేసినందుకు వీళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మేము చేసిన అభివృద్ధి ఏందో మీకు కనబడతా, మీ కళ్ళ ముందే ఉంది. మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఏ వార్డులలో ఏ అభివృద్ధి పనులు జరిగినాయి, ఏ వార్డు కౌన్సిలర్ ఏమేమి చేశాడు ఏందనేది ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఫర్దర్గా మనకి ఎవరైతే బెస్ట్ అనే దానికి ఈ డబ్బులు ఇచ్చే వాటికి వీటికి మాత్రం ప్రలోభాలకు లొంగకండి. ఏదున్నా ఒక్కసారి మనకు ఉపయోగపడేటోళ్ళు, పిలిస్తే పలికేటోళ్ళు, ఫోన్ చేయగానే ఎత్తేటోళ్ళు వాళ్ళు మనకు కావాలి. అంతేగాని ఏండో ఉండి ఫోన్ ఎత్తకుండా వాళ్ళకు వీళ్ళకు మనం ఓటేసి తర్వాత ఇబ్బంది పడటం చాలా కష్టం. అది మీరు లోకల్గానే నివసిస్తూ ఉన్నారు. రైట్. నేను అనేది ఏంటంటే మీ కొడుకులాగా, మీ కూతురులాగా మీ దగ్గర ఉండి మేము 24 గంటలు మీకు 24/7 అట్లా ఏ సమస్య ఉన్నాయి కానీ మీ సమస్యను తీర్చేదంలో మేము ముందున్నాము. అది కూడా ఒకసారి ఆలోచన చేసి మీరు ఒక నిర్ణయానికి రండి. అట్లాగే అందరి 12 వార్డు కౌన్సిలర్లను కూడా అట్లా మార్కులు మీరు కూడా వేసుకోరండి. ఇందాక సార్ అడిగినట్టు గేట్లు తీసుకొని వచ్చేస్తారు ఇంటికి. రైట్. ఏదైనా కానీ మా సమతా ప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ నందికొండ వార్తా స్రవంతి తరపున మిమ్మల్ని ఇంట్లో చేరువ చేసి మా మనసులో భావాలు మీకు తెలియజేసేలా తెలిపినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. ఇది నా కర్తవ్యంగా నేను భావిస్తూ ఉన్నాను, అందుకని చెప్పని ఓకే, కృతజ్ఞతలండి. రైట్, ఓకే. మా సత్కారాన్ని స్వీకరించవచ్చు.
కృతజ్ఞతలమ్మా, కృతజ్ఞతలు. మీరు ఈ ప్రస్థానంలో, ఈ ప్రజలకు సేవ చేసే ప్రస్థానంలో మరింతగా ముందుకు పోతారని, మరిన్ని విజయాలు సాధిస్తారని నందికొండ వార్తా స్రవంతి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు, మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు మేము మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నామండి. నమస్తే. మమ్మల్ని మీ స్టూడియోకు ఆహ్వానించి మా అభిప్రాయాలు సేకరించినందుకు మీకు కూడా ప్రత్యేకమైన నందికొండ స్రవంతికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ధన్యవాదాలండి. రైట్ అమ్మా, ఓకే, బాయ్. రైట్. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు జంగయ్య గారు. నాగార్జున సాగర్ ఓబీసీ టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ యొక్క మనం ఈ ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమం అదే నాగార్జున సాగర్ని నందికొండ చేసి, మున్సిపాలిటీ చేసి, ఒక టర్మ్ సక్సెస్ఫుల్గా నా మున్సిపాలిటీ యొక్క పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా మనకి మన స్టూడియోకి వచ్చి నందికొండ సమస్యలపై ఎలుగెత్తినటువంటి కౌన్సిలర్లని, నాయకులని మనం పిలిచి వాళ్ళని ఎంతవరకు సక్సెస్ అయింది ఏంటి అన్న చర్చలో పాల్గొనడానికి వచ్చినందుకు మీకు ఆహ్వానం అండి, శుభాకాంక్షలు. ఎట్లా ఫీల్ అవుతున్నారు నందికొండని మున్సిపాలిటీ చేసి దీన్ని నడిపించినటువంటి ఒక టర్మ్ 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా? అవునండి, రేపు 26వ తారీఖు కంప్లీట్ కాబోతుంది. 25 కంప్లీట్ అయిపోతుంది, అయిపోయినట్టే, దాదాపు కంప్లీట్ అయిపోతుంది. చెప్పండి. సరే, నాగార్జున సాగర్ని మన పీడబ్ల్యూ కింద ఉన్నదాన్ని, ఎన్ఎస్పి కింద ఉన్నదాన్ని ఏదో చెయ్యాలనే ఉద్దేశంలో గత ప్రభుత్వం చేయడం అనేది జరిగింది. కానీ నాకు తెలిసినంత వరకు నాగార్జున సాగర్ని అనుకున్న స్థాయిలో అభివృద్ధి అయితే జరగలేదు. అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదు. మనం ఏది చేసినా మ్యాక్సిమం వరకు నాకు పదవి వచ్చిందా అనేది ముఖ్యం కాదు, ప్రజలకు మేలు జరుగుతుందా లేదా. ప్రజలకు మేలు, ఆ ఊరు వల్ల మేలు జరిగిన రోజే ఆ ప్రజలు హాయిగా ఉంటారు. అది జరగనంతసేపు మనకి ఎంత పెద్ద పదవి ఉన్నా ఏది ఉన్నా అది నాకు నచ్చినంత వరకు అయితే కరెక్ట్ అయితే కాదు. అయితే నాకు తెలిసినంత వరకు మున్సిపాలిటీ అభివృద్ధి అయితే జరగలేదు. కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటారంటే మేము నందికొండను చేసి చాలా అభివృద్ధి చేసినాము, గుర్తింపు లేని కాదు ఏదో గుర్తింపు చేసినాం అనేది చెప్పుకోవడం జరుగుతుంది, కానీ అది మాటల వరకే ఉంది. అదైతే కరెక్ట్ అయితే జరగలేదు. ఉన్న ఆఫీసులు మొత్తం కూడా నాగార్జున సాగర్ నుంచి మున్సిపాలిటీ అయినాక ఎత్తేయడం జరిగింది. చాలా మంది ఉద్యోగస్తులు ఇక్కడ నుంచి వేరే ఊర్లకు తరలిపోయినరు. ఇలా నాగార్జున సాగర్లో చూద్దామంటే జనాలు లేని పరిస్థితి ఉంది, ఆఫీసులు లేని పరిస్థితి ఉంది. దానికి ప్రజలకు అందరికీ తెలుసు. ఇలా ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు అలా గొప్పల కోసం తెప్పుకోవడం తప్ప వాస్తవంగా అయితే అభివృద్ధి జరగలేదు. కావాలంటే ప్రజలకు మీరు విచారించండి, వాళ్ళకు చెప్తారు. సరే, ఒక ప్రశ్న ఏంటి మరి, ఈ కొత్త ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకి మున్సిపాలిటీ చేశారు. ప్రజలలో అత్యంత ఎక్కువగా అది సర్క్యులేట్ అవుతున్నటువంటి, డిస్కస్ చేసుకుంటున్నటువంటి విషయము నందికొండను ఏది మున్సిపాలిటీ నుంచి తీసేసి మనగలేకపోతున్నందుకు మనకి ఎటువంటి ఆదాయ వనరులు లేకుండా ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కిందట వచ్చినటువంటి వాటితోటి నడుస్తుంది. కాబట్టి దీన్ని మేజర్ గ్రామ పంచాయతీలుగా ఈ కాలనీని ఇంకో మేజర్ గ్రామ పంచాయతీగా పైలాన్ని చేస్తానని అంటున్న దానిలో వాస్తవం ఎంత, మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా అయితే ఇది మా నాయకుల ద్వారా కన్నా ప్రజల ద్వారానే ఎక్కువ చర్చించుకుంటుండ్రు. అవును, అంటే ప్రజలు ఎందుకు ఈ డిస్కషన్ చేస్తున్నారంటే నందికొండ మున్సిపాలిటీ ఉండడం వల్ల ప్రజలు అంత అభివృద్ధి చెందలేదు కాబట్టి ఇది మార్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి దీన్ని జయవీర్ కానీ, రఘువీర్ కానీ, జానారెడ్డి గారు కానీ, లింగారెడ్డి సార్ కానీ ఇంకా ఏదన్నా కొత్తది చేయగలిగితే ఇది ఈ నాగార్జున సాగర్ అభివృద్ధి అయితే బాగుంటుంది అనేది ప్రజలల్లో చర్చ జరుగుతుంది. అంటే అది నాయకులతోనే జరిగే చర్చ కాదు,
ప్రజలతో జరిగేది. అది ప్రజలకు మరి ఏదైతే వాస్తవం ఎప్పుడు బయటకు వస్తుంది? ఏది ఏది నిర్ణయింపబడుతుంది? మున్సిపాలిటీగా దీన్ని నిర్ణయించి తిరిగి మళ్ళీ ఎలక్షన్లో నిలబెడతారా? దీనికి ఎలక్షన్ డేట్ ఇస్తారా? లేకపోతే గ్రామ పంచాయతీ స్థానాన్ని ఇచ్చి ఎలక్షన్ జరిపిస్తారా? ఏదున్నా ఒకటి సార్, మా నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చేసే పని ప్రజలకు నష్టం జరగకుండా ప్రజలకు అభివృద్ధి జరిగే విధానంగా పోతారు తప్ప ఏది నిర్ణయం తీసుకున్నా అడ్డగోలుగా తీసుకోరు నిర్ణయాలు. కాబట్టి అది అధిష్టానం చూసుకుంటుంది. ప్రజలకు ఏదైతే బాగుంటుంది అనేది వాళ్ళకు చర్చలకు వాళ్ళకు వస్తే మాత్రము ఏది బాగుంటే అది నిర్ణయం తీసుకుంటారు. అది మనకు కావాల్సింది ప్రజలకు కావాల్సింది తప్ప మన సొంతంగా మనం డెవలప్ కావాలి అనేది ఆలోచన కాదు. అది కాంగ్రెస్ పార్టీకి ఆలోచన లేదు, మన నాయకులకు లేదు, మా నాయకులకు. అయితే ఇప్పుడు నేను ఏదైతే మీరు నందికొండ వార్తా స్రవంతిలో కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్ కాకపోయినా సరే మన పార్టీ తరఫున, మీ పార్టీ తరఫున నందికొండ వార్తా స్రవంతిలో అత్యధికంగా ఎక్కువసార్లు వచ్చి నందికొండ సమస్యలని, నందికొండ రూపురేఖలని మార్చేటటువంటి క్రమంలో మీరు మా యొక్క వార్తా ఛానల్ తోటి మీరు సమ్మిళితమై మీరు పోరాటం చేశారు, మీ అభిప్రాయాలు తెలియజేశారు. అందులో గాను మీకు ఈ యొక్క కౌన్సిల్ ముగింపు సందర్భంగా మీకు చిరు సత్కారం చేస్తున్నామండి నందికొండ వార్తా స్రవంతి. స్వీకరించమని చెప్పండి. ఈ స్థాయికి తీసుకొచ్చింది మీరే. అది దాంతో పాటు ప్రజలకు నన్ను అభిమానించడము, దానివల్ల ఈ స్థాయికి వచ్చినాను. నేను కౌన్సిలర్ ఉన్నా పనిచేస్తా, ఏ పదవి లేకపోయినా పనిచేస్తా, ప్రజల కోసం పనిచేస్తుంటా. మీరు నేను స్నేహితులం, అది సరే ఇక్కడ కూర్చుంటే అది వేరే సంగతి, కానీ మన ఇద్దరం స్నేహితులం ఈ యొక్క ఇది కాబట్టి మీకు గుర్తుండే ఉంటుంది, మీ మ్యారేజ్ని కూడా నేనే కవర్ చేశాను. మీరే కవర్ చేస్తుంటే ఆ వీడియో ఉంది. అప్పుడు మీరు నేను చాలా క్లోజ్. మామూలుగా మీరు ఉద్యోగం చేస్తున్నారు, నేను టైలరింగ్ చేస్తున్నా. ఆ స్థాయి నుంచి నన్ను ఈ స్థాయికి మీరు చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ చేసింది, పెద్దలు జానారెడ్డి గారు, లింగారెడ్డి గారు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిండ్రు. మనం పోరాడే పద్ధతి, మన సమస్యల మీద పోరాడే పద్ధతి మీతో మనకి అలా కలిసిపోయింది. అట్లా మన ఇద్దరికి అట్లా ముడిపడింది. అందుకని చెప్పని మన ఇద్దరం మాట్లాడినన్ని సార్లు మనం కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని పిలిచినంతగా నేను మరి ఇంకొకరిని ఎవరిని పిలవలేదు నేను అసలుకి. ఈ విధంగా మనం ప్రజలకి మన వంతుగా కొంత సేవ అనండి, లేకపోతే మన వంతు బాధ్యత మనం నెరవేర్చినందుకు గాను మీకు మా నందికొండ వార్తా స్రవంతి తరఫున చిరు సత్కారం స్వీకరించండి. మీరు మరింతగా ప్రజల కోసం మీరు మీ యొక్క పోరాటాన్ని, మీ యొక్క టైంని దాన్ని మీరు చేస్తారని చెప్పని, దాన్ని సమస్యలని మీ యొక్క పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని చెప్పని, చాలా సమస్యలు నందికొండలో మనకి ఎదురవుతూ ఉన్నాయి. వీటన్నిటి మీద మీరు సమయం దొరికినప్పుడు మీ అధిష్టానంతో మాట్లాడి వీటిని నెరవేర్చేటటువంటి బాధ్యత మీరు కూడా తీసుకోవాలని చెప్పని నందికొండ వార్తా స్రవంతి సిన్సియర్గా మిమ్మల్ని కోరుతూ ఉందండి. మీ కోరిక మేరకు నేను తప్పకుండా ఎప్పుడు అవకాశం వచ్చినా పెద్దలు జానారెడ్డి గారికి, లింగారెడ్డి సార్కి, మొన్న పోయినసారి మాట్లాడినప్పుడు ఆ రోడ్డు గురించి అంటే 2 రోజుల కింద మళ్ళీ లింగారెడ్డి సార్కి కూడా నేను చర్చ చేయడం జరిగింది. సార్ ఇమ్మీడియట్గా రోడ్డు శాంక్షన్ ఏమన్నారు అంటే ఈ వారంలో చేపిస్తాను, నువ్వు కంగారు పడకు, ఎక్కువ నువ్వే అడుగుతున్నావు అనే ఉద్దేశంలో మనల్ని ప్రజలు అడుగుతున్నారు కదా చెప్పిన ఆ మాటకు ఎక్కువ ప్రజలు అటు పోలేకపోతున్నాను సార్ అంటే, నీకేం కంగారు లేదు, నేను చేపిస్తూ ఉన్నాను. లింగారెడ్డి సార్ మొన్ననే ఒక 2 రోజుల కిందనే అన్నాడు, మాట్లాడారు. తప్పకుండా అవుతుందనే నాకు నమ్మకం ఉంది, అవుతుంది. అయితే కాకపోతే కొద్దిగా అటు ఇటు బిజీలో ఉన్నారు, కాంట్రాక్టర్ వల్ల కొద్దిగా డిలే అవుతుంది. తప్పకుండా చేపిస్తాను సార్. ఇక ఇప్పుడు ఆల్రెడీగా ఈ రేషన్ కార్డులు కూడా 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ రేషన్ కార్డులు ఇప్పుడు ప్రజా సమస్యల మీద పెట్టుకున్న దాంట్లల్లా రేపు అంతా ఇప్పుడు సర్వే జరుగుతుంది. రేపు 7వ వార్డు, ఎల్లుండి 8వ వార్డు ఆల్రెడీగా సర్వే జరుగుతుంది. వచ్చిన వాళ్లకు ఏదైతే ఉన్నారో వాళ్ళు టిక్కులు పెట్టుకుంటారు. తర్వాత లేని వాళ్ళకు మళ్ళీ ఒక అప్లికేషన్ తీసుకోవడానికి ఉన్నారు. మేము తప్పకుండా ప్రజలకు పనిచేస్తాం సార్. మళ్ళీ ఈ కార్యక్రమం ఏది ఈ యొక్క కౌన్సిల్ ముగింపు సందర్భంగా మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మనం మళ్ళీ వచ్చే నెలలో మళ్ళీ ఒకసారి కలిసి అసలు ఏంటి
వ్యవహారం ఎంతవరకు వచ్చింది, మున్సిపాలిటీనా లేకపోతే గ్రామ పంచాయతీనా అన్న విషయాలు కూడా మీరు సేకరించి మా యొక్క నందికొండ వార్తా స్రవంతి సమాజంలో తిరుగుతూ ఉంటే చాలామంది ప్రజలు నన్ను అడిగిన ప్రధానమైనటువంటి ప్రశ్న, మీకేమైనా అర్థమైందా సార్, మీకేమైనా తెలిసిందా, ఇది మనది మున్సిపాలిటీ నుంచి తీసేస్తారంట, గ్రామ పంచాయతీ చేస్తారంట, ఇది నిజమేనా, అసలు ఏంటి సంగతి, ఎందుకు, ఏమిటి, ఇదే చాలా ఎక్కువ మంది, కొన్ని వందల మంది అడిగారు నన్ను. బాగా బాగా సమాజంలో ఇది చక్కర్లు కొడతా ఉంది, ఏమవుతుంది మన మున్సిపాలిటీ అన్నది. కాబట్టి దాని మీద ఏం జరుగుతుంది అన్నది మీరు మాకు చెప్తారని చెప్పని ఫిబ్రవరి నెలలో మనం తప్పకుండా చెప్తాం సార్. అది అధిష్టాన నిర్ణయాన్ని బట్టి ప్రజల నిర్ణయాన్ని బట్టి నిర్ణయం తీసుకోబడుతుంది తప్ప అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకోరు ఎవరు ఏదన్నా. ఎందుకని అంటే గతంలో జరిగిన దానికి వాస్తవంగా అయితే నాగార్జున సాగర్కి అయితే కొద్దిగా నష్టం అయితే జరిగింది. ఆ నష్టం ప్రజలకు తెలుసు, ఇక్కడ కంటిన్యూ ఉంటున్న వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ నష్టం మళ్ళీ జరగకుండా మన నాయకులు మంచిగా చేయాలనే ఉద్దేశంతో చేస్తుంటారు. అది ప్రజలకు బాగుండాలని చేసే ఉద్దేశమే చేస్తాం తప్ప వేరే ఉద్దేశం చేయము. మా నాయకులకు అదే ఆలోచన చేస్తుండ్రు. అయితే ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే నందికొండ ఉన్నందుకు డెవలప్ కాలేదు, కానీ ఏమన్నా కొత్తగా వస్తే డెవలప్ అవుతుందేమో అని ఆశతోనే వాళ్ళే చర్చించుకుంటున్నారు. సరే సరే, మీ సమయాన్ని కేటాయించి వెచ్చించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలండి. ఓకే సార్, మీకు చాలా థ్యాంక్స్. నాకు సన్మానం చేయండి. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు శ్రీనివాస్ గారు. ప్రస్తుతం శ్రీనివాస్ గారు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, తిరుమలగిరి సాగర్ మండలానికి ఎంఈఓగా పనిచేస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు మనకి సమయానుకూలంగా మనం చర్చిస్తున్నటువంటి విషయము ఈ యొక్క కాలపరిమితి, మున్సిపాలిటీ కాలపరిమితి ముగింపు సందర్భంగా మనం పలువురు కౌన్సిలర్లతోటి మనం మాట్లాడటం జరిగింది. ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని మనం మేధావి వర్గం నుంచి అసలు దీని మీద స్పందించడానికి శ్రీనివాస్ గారిని పిలిచామండి. శ్రీనివాస్ గారు ఏ విధంగా స్పందిస్తారో మనం చూద్దాం ఇప్పుడు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి, మమ్మల్ని స్టూడియోకి ఆహ్వానించేందుకు నమస్కారం. సరే, ఇప్పుడు మీరు చూశారు కదండి, మీరు కూడా లోకలే. మనం ఎంతో కాలంగా మనకి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అవి లేకుండా మనం చాలా కాలం మనం ఎదురు చూసాము. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కబంధ హస్తాల నుంచి విడిపోవడం అని చెప్పని మనం దాని గురించి మనం పోరాటం చేసిన వాళ్ళం కూడా మీకు తెలిసింది ఎంతాను. అయితే ప్రస్తుతం మనకి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, అంటే టర్మ్ అయిపోయింది. మున్సిపాలిటీ ఎలక్షన్ గడిచి 5 సంవత్సరాలు అయిపోయింది. రేపు 24వ తారీఖున వాళ్ళ టర్మ్ పూర్తి అయిపోతుంది. 25వ తారీఖు నుంచి మనకి వాళ్ళు ఇక మామూలు సాధారణంగానే వాళ్ళకి ఎటువంటి పదవులు లేకుండా ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనకి మళ్ళీ తిరిగి ఎలక్షన్ వచ్చే వరకు స్పెషల్ ఆఫీసర్ని నియమిస్తారు, మీకు సంగతి తెలిసిన విషయమే. సరే, ఈ 5 సంవత్సరాలు మనకి మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత జరిగినటువంటి ఈ యొక్క పరిపాలన, లోకల్ బాడీస్ పరిపాలనలో మనం మీరు ఎలా ఫీల్ అయ్యారో ఒకసారి వివరిస్తారా? ఓకే, మొట్టమొదటిగా మరి ఈ 5 సంవత్సరాలు మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు మరి దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మరి నాగార్జున సాగర్ నందికొండ ఛానల్ ద్వారా మేము ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. రేపు 24తో ఈ యొక్క నందికొండ మున్సిపాలిటీ టర్ము ముగిసిపోతుంది. 25th నుంచి ఇక స్పెషల్ ఆఫీసర్స్ పరిపాలన స్టార్ట్ అవుతుంది. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి మనకి దాదాపు ఈ నాగార్జున సాగర్లో మేము పుట్టినప్పటి నుంచి కానీ, లేకపోతే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అయినప్పటి నుంచి కానీ మనకి స్థానిక సంస్థల ఎలక్షన్స్ అనేటువంటివి లేదు. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి మాత్రమే ఓటు వేసేటువంటి సందర్భాలు ఉన్నవి. మరి ఆ సందర్భాల్లో మరి ఏంటి మనకి ఈ లోకల్ బాడీస్లో ఎలక్షన్స్ మనకి ఇక్కడ ఎందుకు లేదు, మనం ఎందుకు ఓటు వేయట్లేదు, చాలామందికి డౌట్లు వచ్చినవి. మరి అప్పుడు ఇక్కడ సాగర్కి ఉండేటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మరి ఇక్కడ ఉండేటువంటి R&B కానీ, ప్రాజెక్టు కానీ, తర్వాత ఫారెస్ట్ ఏరియా కానీ, వాటన్నిటి దృష్ట్యా స్థానిక సంస్థలకి ఇక్కడ ఎలిజిబిలిటీ కాదనేటువంటి ఒక విషయాన్ని ఉంచి మరి దాదాపు మనకి ఇక్కడ ఎలక్షన్స్ లేకుండా అయినాయి. సరే, చివరికి మరి అందరి యొక్క చొరవ వల్ల, ప్రజాప్రతినిధుల చొరవ వల్ల మనకి 2020
లో ఎలక్షన్స్ రావటం, మరి ఆ ఎలక్షన్స్లో మరి మనకి కౌన్సిలర్ రావటం, అందరూ కూడా ఓటు వేసి మాకు కూడా ఈ యొక్క స్థానిక సంస్థల్లో ఓటు వచ్చింది అని చెప్పి చాలా సంతోషపడ్డటువంటి విషయం చాలా ఉంది. నేను కూడా ఓటు వేసినందుకు నేను కూడా చాలా సంతోషపడ్డా, ఎందుకంటే హ్యాపీగా ఫీల్ అయ్యాము. నేను కూడా ఒక ఎంప్లాయీగా బయటికి వెళ్ళి స్థానిక సంస్థలు ఎలక్షన్స్ కండక్ట్ చేశా, కానీ మరి లోకల్లో ఓటు వేసేటువంటి పరిస్థితి రాలేదు. కానీ అప్పుడు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మరి నాగార్జున సాగర్లో ఉన్నటువంటి ఈ యొక్క 2 కాలనీలు చాలా చక్కగా అభివృద్ధి చెందుతాయని చెప్పి నేను నాగర్ కర్నూలులో పనిచేస్తున్నాను, దాని గురించి ఈ ఓటు వేయడానికి నాగర్ కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చి ఓటు వేసేయాను. అవును, అందరూ అప్పుడు చాలా చాలా ఆసక్తిగా అవును అసలు మన ఊరికి సుపరిపాలన వచ్చింది, మున్సిపాలిటీ వచ్చిందని అందరూ వచ్చారు. చాలా చక్కగా పైలాన్లో 6 వార్డులు, ఇలికాన్లో 6 వార్డులు చాలా చక్కగా చేయడం జరిగింది. సరే, అదొక భాగం. సరే, ఇప్పుడు 6-12 వార్డులు అయినాయి మనకి. కొత్తగా మనకి వాళ్ళు ఇచ్చేశారు, గెలిచిన తర్వాత కౌన్సిల్ ఏర్పడింది. కౌన్సిల్ ఏర్పడిన తర్వాత 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ కౌన్సిల్లో ఏర్పడినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క ఈ స్వపరిపాలనలో భాగస్వాములయ్యి మనం అనుకున్నంత రీతిలో వాళ్ళు పనిచేశారని మీరు భావిస్తున్నారా? ఓవరాల్గా మనకి ఈ డ్యాముకున్నటువంటి చీఫ్ ఇంజనీర్ గారి నుంచి ఇది మున్సిపాలిటీ సపరేట్ అయిన తర్వాత వీరికి ఉన్నటువంటి పరిమితమైనటువంటి ఫండ్స్ కానివచ్చు, పరిమితమైనటువంటి ఈ పవర్స్ కావచ్చు, ఆ పవర్స్ దృష్ట్యా దానికి సంబంధించినటువంటివి వాళ్ళ వార్డ్స్లో కొంతవరకు సఫలీకృతమైన చెప్పుకోవచ్చు. కొంతవరకు సఫలీకృతం చెప్పుకోవచ్చు. మిగిలింది ఎందుకంట్లా? ఇంకా మిగిలింది మనకి యాక్చువల్గా మరి ఈ మున్సిపాలిటీ ఇస్ నథింగ్ బట్ యాక్చువల్గా ఇట్ ఈస్ a town or district, it should be run by the local governance of the government. కాబట్టి మన గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఫండ్స్ మరి మన నాగార్జున సాగర్ మున్సిపాలిటీకి, నందికొండ మున్సిపాలిటీకి సరిగా అలొకేట్ అయినట్టుగా మరి అనిపించలేనటువంటి సందర్భాల్లో చాలా రకాలుగా చెప్పుకొని ఇది అభివృద్ధి చెందకపోవడం కారణం అదొకటిగా చెప్పుకుంటాం మనందరం. అదొక సంగతి. తర్వాత మున్సిపాలిటీకి స్వయం సమృద్ధి లేదు ఇక్కడ, ఎటువంటి పన్నులు వసూలు కావట్లేదు ఇక్కడ. అదొక చాలా పెద్ద లోపం అది మనకి. అది అభివృద్ధికి ప్రతిదానికి అది కలెక్టర్ గారు కానీ పై అధికారులు కానీ అడగటం నేను స్వయంగా విన్నాను. ఎందుకంటే మీ ఫండ్స్ అసలు మీరు ఎంత వసూలు చేస్తున్నారని అడుగుతాడు కలెక్టర్ గారు మీటింగ్లు పెట్టినప్పుడు. వీళ్ళేమో మనం వసూలు చేసేది ఏమీ లేకపోతే, ఎందుకంటే కొత్తగా ఏర్పడింది. తర్వాతనేమో ఇక్కడ వసూలు చేసేటప్పుడు ఇళ్ళ మీద ప్రాపర్టీ పన్ను కూడా వసూలు లేకుండా ఉంది. అవును, ఇక్కడ జనరల్ గా మనకి ఒక మున్సిపాలిటీ నడవాలంటే పన్నులు వసూలు చేయాలి. మరి నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ గవర్నమెంట్ క్వార్టర్స్ లో నివసిస్తున్నారు కాబట్టి మరి వారందరికీ కూడా వాళ్ళ మీద పన్నులు వేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఉన్నటువంటి వాళ్ళందరూ రెంట్లందరూ కూడా గవర్నమెంట్ కట్టేస్తున్నారు. సరే, ఇప్పుడు అంతబడి చెప్పొచ్చు మనం. ఇదే పాయింట్ నేను రైజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఉన్నాయి 1300 క్వార్టర్స్ లో మనకి ఇప్పుడు ఒక సగం క్వార్టర్స్ అయిపోయినాయి కదా. మరి వారి వద్ద నుంచి పన్నులు వసూలు చేయొచ్చుగా, ప్రాపర్టీ ట్యాక్స్. వాళ్ళకి ఆల్రెడీ బాజాబ్తా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసింది. ఆ ఇల్లు, ఆ యొక్క స్థలాన్ని, ఆ ఇంటిని సమస్తం కొన్ని లక్షలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేసింది. మరి మున్సిపాలిటీ ఎందుకు తీసుకోలేదండి, పన్నులు వసూలు చేయలేదు? అయితే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకోపోవడానికి మరి కొన్ని ఇల్లేమో 59 జీవోలు ఇచ్చారు, మరి మిగతా ఇల్లు సగం ఇచ్చారు. ఈ సగం ఇల్లు కూడా అయిపోయిన తర్వాత మరి మున్సిపాలిటీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి సందర్భంలో మరి వసూలు చేయకపోవడం జరిగింది. మరి అంతకుముందు ఇప్పుడు ఈ నిన్నమన కూడా ఏదో అంతకుముందు మరి మున్సిపాలిటీ రన్ చేయాలంటే జీతాలు ఇవ్వాలంటే కూడా సరిపోవట్లేదని మరి మీరు అందరూ కూడా ప్రత్యేక నిధులు తెచ్చుకోయింది. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రెంట్లు కూడా కట్టాలనేటువంటిది ఇది కూడా కొంతమంది నోటీసులు కూడా పంపించడం జరిగింది. మరి అది ఎంతమందికి జరిగిందా? అమ్ముడు పోని వాటికి అది జరిగింది అనమాట. అయితే సగమేమో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయి ఉన్నాయి, సగమేమో రిజిస్ట్రేషన్ కాలేదు. మరి మధ్యస్థంగా ఉండటం వల్ల మరి వీళ్ళు అటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పి అనిపిస్తుంది సార్ మనకి జనరల్గా. అయితే మీరు ఒక లెక్కలో మీ అధ్యయనం ప్రకారం మనకి మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మనకి డెవలప్మెంట్ కార్యక్రమాలు అంతంత మాత్రమే జరిగినాయి, పూర్తిగా జరగలేదు. అంటే వాళ్ళకి యాక్చువల్గా ఫండ్స్ అలొకేట్ అయ్యింటే పూర్తిగా చేసేవాళ్ళు కానీ మనకి ఫండ్స్ అలొకేట్ కాని దృష్ట్యా కొంతమంది ఎవరు వాటిలో వాళ్ళు చేసినంత రీతిలో చేశారు. ఇంకా చాలా మిగిలిపోయింది, చేసినప్పటికీ కూడా చాలా మిగిలిపోయింది. వాటి కోసం ట్రై చేయడానికి మరి నెక్స్ట్ మన గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో మరి అప్పుడైనా కూడా మరి ఇవన్నీ పూర్తి చేసి మన నాగార్జున సాగర్ని ఒక మంచి
మున్సిపాలిటీ గానో లేదా ఇంకేమన్నా మార్పులు వస్తే దానిగా తయారు చేయాలని చెప్పి మనం ఆశిద్దాం. సరే, మీరు ఇప్పుడే చెప్పారు మున్సిపాలిటీ గానో మరే విధంగా అయినా ఏంటి ఇప్పుడు మనకి నందికొండ సమాజంలో బాగా బలంగా ప్రచారంలోనూ డిస్కషన్లోనూ ఉన్న సంగతి, నందికొండని మున్సిపాలిటీ స్థానం నుంచి గ్రామ పంచాయతీ స్థానానికి మేజర్ గ్రామ పంచాయతీలుగా మారుస్తారు అని చెప్పి ఒక టాక్ జరుగుతుంది. ఏంటి దీని మీద మీ స్పందన? అయితే ఇప్పుడు మున్సిపాలిటీకి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి ఫండ్స్ అలొకేట్ చేయాలి. అదే మనకి గ్రామ పంచాయతీ అయితే ఒక క్యాండిడేట్కి 120 రూపాయలు, క్వార్టర్కి 120 రూపీస్ చొప్పున జనాభాను బట్టి డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మనకు ఉన్నటువంటి పాపులేషన్ బట్టి ఎక్కువ జనాలు ఉంటే డబ్బులు ఎక్కువ వచ్చి ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ సిస్టమ్ కానీ, ఎంప్లాయీస్కి కానీ చేయటానికి కొంత మనకి వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మనకి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే 15th ఫైనాన్స్ ద్వారా కాస్త ఫీజిబుల్గా ఉంటుంది, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నది అన్నమాట. దానివల్ల ఏది బెటర్ అనేటువంటిది కొంత కన్ఫ్యూజన్ గా ఉన్నది. మనకి ఇప్పుడు అది ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే గానీ దేనికి మున్సిపాలిటీకి వస్తుందా గ్రామ పంచాయతీకి వస్తుందా చూసుకుని అప్పుడు కానీ మనకు తెలియదు అంటారు. దాని మీద ఈ యొక్క ఈ సస్పెన్స్ ని ఎవరు విడమర్చి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మనల్ని ఈ సందిగ్ధత నుంచి మనకి బయటపడేసే అవకాశాలు లేవు ఉంటుంది. మళ్ళీ దీన్ని ఒక ఓపెన్ ఫోరం పెట్టి మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ చేసి దీన్ని డెవలప్ చేసుకోవాలంటే ఫండ్స్ ఈ విధంగా అలొకేట్ అవుతుంది. కాబట్టి మరి ఏది బెటరా, అది మున్సిపాలిటీ బెటరా లేకపోతే గ్రామ పంచాయతీ బెటరా అనేది ఒక ఓపెన్ ఫోరం లో మేధావులతో డిస్కస్ చేసి పబ్లిక్ ఒపీనియన్ పోయి దాని మీద మనం నిర్ణయం తీసుకునేటువంటి ఖచ్చితంగా మన లోకల్ ఎమ్మెల్యే గారికి కానీ తర్వాత రన్ చేసేటువంటి గవర్నమెంట్కి కానీ ఉంటుంది. అందులో ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ జరగాలంటే మరి రేపు వచ్చే ఎలక్షన్స్ కి అవన్నీ జరుగుతాయా? మనకి ఎలక్షన్స్ ఇంకా మహా అయితే 3-4 నెలల్లో ఎలక్షన్స్ రావాల్సిన అవసరం ఉంది. అంతవరకు స్పెషల్ ఆఫీసర్స్ నడిపిస్తారు ఏదో తూతు మంత్రంగా. వాళ్ళు ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరు స్పెషల్ ఆఫీసర్ అన్న వాళ్ళు. కాబట్టి మరి 3-4 నెలల్లో మీరు చెప్పినట్లుగా ఏది పబ్లిక్ ఒపీనియన్ గ్యాదర్ చేసి మున్సిపాలిటీ కాదు మాకు గ్రామ పంచాయతీ కావాలనే ఒక నిర్ణయాన్ని పబ్లిక్ నుంచి తీసుకుని తద్వారా మార్పు చేయటం అంటే అది 6 నెలలు కాదు సంవత్సరం అయినా సరే జరిగే పరిస్థితిగా కనిపించట్లేదు. అలా అయితే మనకి మున్సిపాలిటీనే వస్తూ ఉంటుందిగా. ఒకవేళ అట్లా కాని ప్రకారం మున్సిపాలిటీనే రన్ అవుతుంది. ఎందుకంటే మనకి వచ్చేటువంటి ఫండ్స్ ద్వారానే మళ్ళీ ఇట్లా సరిపడనటువంటి నిధులతో మనం మళ్ళా మన యొక్క విధులని నిర్వహించాల్సి వస్తుంది అనమాట. అయితే నేను అనుకోవటం, నా అభిప్రాయం ఏంటంటే మన దగ్గర నాగార్జున సాగర్ ప్రజానికానికి ఒక టేస్ట్ అయితే దొరికింది. ఏది ఎలక్షన్ స్వపరిపాలన టేస్ట్ అయితే దొరికింది. దీని ద్వారా మనము ఒక జనాలకి సేవ చేసేటువంటి ప్రతినిధిగా ఉండవచ్చు. వేరే గ్రామాలలాగా అనేటువంటి ఒక టేస్ట్ అయితే ఉన్నది. వాళ్ళకి అటువంటిది కూడా చేయాలనేటువంటి చాలా మంది అనుకుంటున్నారు. మరి దానిలో భాగంగా మరి గవర్నమెంట్ మీద వాళ్ళు ప్రెజర్ తీసుకొచ్చి దీన్ని 1 monthలోనో 2 months కలెక్టర్ గారితో ఒక నోటిఫికేషన్ ఇప్పించుకొని ఓపెన్ ఫోరం పోయి చేసేటువంటి సందర్భం కూడా తొందరగా చేయడానికి ప్రముఖులు అందరూ కూడా దీన్ని సమావేశం అవుతున్నారు అని నా అభిప్రాయం. ఎందుకంటే అంతకుముందు లేదు కదా మనకి, అసలు ఇక్కడ లోకల్లో ఓట్లు లేవు కాబట్టి మళ్ళీ మనకు వచ్చిన దాన్ని పోగొట్టుకోకూడదు. మనకు వచ్చిన దాన్ని పోగొట్టుకోకూడదు. మనం ఎట్లయినా కూడా మన యొక్క ఈ నందికొండని మన స్వపరిపాలన మన ద్వారా మనమే డెవలప్ చేసుకోవాలా అనేటువంటి ఒక కాన్సెప్ట్ లో ఉన్నారు. ఒక మంచి ప్రజాప్రతినిధి కూడా ఉండాలనేటువంటిది వాళ్ళు ఉన్నారు. పోటీ చేసి మన యొక్క వర్క్ చూపించి ఒక మంచిగా డెవలప్ చేసి ఒక మంచి పేరు తెచ్చుకోవాలని కూడా ఉన్నటువంటి ఆశాజీవులు కూడా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఆ విధంగా సమాయత్తం అవుతున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. సరే, ఇంకొక విషయం అండి, మీరు కూడా ఇప్పుడు అంటే మనం పిల్లర్ దగ్గర నుంచి జెన్కో గెస్ట్ హౌస్ దాకా ఈ ఒక రోడ్డు ఒకటి మనకి పెండింగ్ ఉంది. మీరు కూడా ఈ రోడ్డు పక్కనే ఉంటున్నారు, నేను ఈ రోడ్డు పక్కనే ఉంటున్నాను. మీకు ఎమ్మెల్యే జైవీర్ గారితో గురు శిష్యుల అనుబంధం ఉంది మీకు. కాబట్టి మీరేమన్నా చెప్పగలరా, ఇది ఎప్పుడు మొదలవుతుంది? ఈ గుంతలమయంలో తిరుగుతున్నటువంటి ప్రజల బాధల్ని మీ వంతుగా మీరేమన్నా కాస్త కోషిష్ చేసి మీరేమన్నా చెప్పగలరా? నేను నిన్నగాక మొన్న మన సార్ని కలిశాను, జానరెడ్డి గారిని, తర్వాత ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. దీంట్లో ఒక టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే అంతకుముందు 9 crores ఉన్నది టెండర్ క్యాన్సిల్ చేసిన తర్వాత అది మళ్ళా ఒక రీటెండర్కి షెడ్యూల్ అయిన తర్వాత కొంత ప్రాబ్లం వచ్చి, అంటే అంతకుముందు కొన్ని డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల దాన్ని వేరే వాళ్ళకి
మరి ఎట్లా అంటే మనకి ఈ సర్వే చేసినప్పుడు కొంత దాంట్లోకి అయితే ఖర్చు అయ్యి కొంత ఇబ్బందులు పడ్డట్టుగా కొంత మన దృష్టిలోకి ఉన్నది. అవన్నీ ఇప్పుడు ఓవర్కమ్ అయిపోయినాయి. 5 crores వరకు చేసి దీన్ని ఇప్పుడు కొత్త టెండర్ పిలిచి దాదాపు 1 month లో ఈ 1 month లో కొత్త టెండర్ కాల్ఫర్ చేశారు. ఈ 1 month లో దాదాపు February 15 నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పి నాకు ఎమ్మెల్యే గారు అలానే మన మాజీ మంత్రి మన యొక్క నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు చెప్పారు. అలానే మన జానారెడ్డి గారు సారు మన మాజీ హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు. అలానే లోకల్లో ఉన్నటువంటి లీడర్స్ లింగారెడ్డి గారు కానీ మరి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అలానే చైర్మన్ వాళ్ళు కూడా మనకి చెప్పి 1 month లో స్టార్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు February 15 వరకు మనకి ఒకటి మిగిలింది. ఆ షెడ్యూల్ కాల్ఫర్ చేశారు. రాగానే మనకి వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి అనుమతి వచ్చేస్తుంది. ఖచ్చితంగా వచ్చే నెలలో స్టార్ట్ చేయడానికి మన వాళ్ళు దానికి సమాయత్తం అవుతున్నారు. అది తర్వాత ఇంకొక ప్రశ్న అండి. నాగార్జున సాగర్లో 1300 క్వార్టర్స్కి సగం క్వార్టర్స్ ఏమో రిజిస్ట్రేషన్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీది రిజిస్ట్రేషన్ అయింది, నాది కాదు. అట్లా సగం మందికి అవ్వలేదు అసలుకి. ఇది ఇవి ఎప్పుడు అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే 59 జీవోతో పాటుగానే ఇవి కూడా ఈ క్వార్టర్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఆగిపోయినట్టేనా? అయితే ఇప్పుడు 59 జీవో మీద కొంత కాంట్రడిక్షన్ నడుస్తున్నట్టు అనిపిస్తుంది. 59 జీవో కొంత మన నాగార్జున సాగర్లో క్యాన్సిల్ అయింది అంటే మొత్తం రాష్ట్రం మొత్తం 59 జీవో క్యాన్సిల్ అయినట్టుగా మనకు తెలుస్తున్నది. అయితే దీని ద్వారా మరి నేను మన గౌరవ మాజీ హోమ్ మినిస్టర్ గారిని నేను కనుక్కునే తప్పితే సార్ ఏం చెప్పారంటే మనం అంతకుముందు ఏదైతే ప్రయత్నం చేసి ఈ నాగార్జున సాగర్లో క్వార్టర్స్ కోసం నేను అప్పుడు ఒక జీవో తీశారు. ఆ జీవో ద్వారా ఎవరైతే క్వార్టర్స్ లో ఉంటున్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాము. దాన్ని మనము సీసీఎల్కి రాసాము. హైదరాబాద్కి ఏమేమి క్వార్టర్స్ ఉన్నాయో అవి కలెక్టర్ గారికి వచ్చిన తర్వాత లిస్ట్ వచ్చిన తర్వాత అది కూడా చేస్తాం అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా వాళ్ళు చెప్పారు. అది చేయడానికి రెడీ అవుతున్నారు. ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. 2 ప్యారలల్ జరుగుతున్నాయి. ప్యారలల్ ఎందుకు రోడ్డు కార్యక్రమం ఒకటి, ఈ క్వార్టర్స్ కార్యక్రమం ఒకటి. అది అంటే మనం అనుకున్నా ఇది కూడా ప్యారలల్ జరుగుతూ ఉంది. సారు అఫీషియల్తో మాట్లాడటం అంతా జరుగుతూనే ఉంది. దాదాపు మన వాళ్ళు మేము వెళ్ళినప్పుడల్లా చెప్తే కలెక్టర్ గారితో మాట్లాడటం, ఆ లిస్టు కలెక్టర్ గారికి రాగానే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో అందరు అప్లై చేసిన అందరు కూడా ఇవ్వడానికి మన శాసనసభ్యులు రెడీ చేస్తూ ఉన్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఎవరైతే ఒక 6 నెలల్లోనైనా 6 నెలలు కూడా పట్టదు. దాదాపుగా ఒక 3 నెలల్లో ఈ కార్యక్రమం పూర్తి చేయడానికి మన యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే గారు, ఎందుకంటే అది ఆగిపోయినటువంటి ప్రక్రియ, ఈయన ఎమ్మెల్యే సగం అయింది కాబట్టి ఖచ్చితంగా ఎవరు నిరుత్సాహపడకుండా అందరికీ చేయటానికి ఖచ్చితంగా ఆయన ప్రతిసారి కూడా మాతో మాట్లాడుతున్నారు. అలానే అఫీషియల్స్తో మాట్లాడి అక్కడ ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంది దాన్ని ఓవర్కమ్ చేసి ఒక 2-3 monthsలో ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో అనుమానమే లేదు. అది ఎవరు కూడా దాంట్లో దాంట్లో సందేహపడాల్సిన అవసరం లేదు. శ్రీనివాస్ గారు, మీ సమయాన్ని మా కోసం, నందికొండ ప్రజల కోసం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ. మీరు కూడా మరి మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు, మరి మేము కూడా నందికొండ మున్సిపాలిటీ ద్వారా మరి మా యొక్క అభిప్రాయాలని మున్సిపాలిటీ మీద చెప్పేందుకు, మరి మీ ద్వారా ఇది ప్రజల్లోకి వెళ్తున్నందుకు మరి మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. ముందుగా దక్షిణ విజయపూరి ప్రజలకు మరియు అంబేద్కర్ గారి ఈ కమిటీ సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు దక్షిణ విజయపూరిలో ఒక పండగ వాతావరణం కల్పించిన ఈ అంబేద్కర్ కమిటీకి ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి కార్యక్రమం 75 సంవత్సరాలు ముగిసి 76వ సంవత్సరం ప్రవేశించిన రోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ నాగార్జున సాగర్లో డాక్టర్
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ చేస్తున్నారు అంటే వారికి మేము కృతజ్ఞులై ఉంటామని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తూ, ప్రపంచంలో ప్రతి చోట కూడా మన తెలుగువారు అంబేద్కర్ కమిటీలు ఎక్కడ ఉంటే అక్కడ మొట్టమొదటిసారిగా దక్షిణ విజయపూర్లో మొదలుపెట్టాం. కాబట్టి ఇక ముందు ప్రపంచంలో అన్ని నలుమూలలో కూడా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ప్రతి రిపబ్లిక్ డే రోజు ఈ జెండా ఆవిష్కరణ చేస్తారని చెప్పి కోరుతున్నా. ముఖ్యంగా డాక్టర్ అంబేద్కర్ గారి గురించి చిన్నపిల్లడి దగ్గర నుంచి చదువు ఉన్నా లేకపోయినా అందరికీ తెలుసు. వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం. హలో లక్ష్మయ్య గారు వారికి ధన్యవాదాలు. కార్యక్రమం ముగిద్దాము, ఎందుకంటే చాలా సేపమైంది. ఒక 2 ముక్కలు డాక్టర్ గారు చెప్పగానే జెండా వందనం చేద్దామని కూర్చున్నాం. అయితే ఈ నాగార్జున సాగర్ లో దక్షిణ విజయపూర్ లో గొప్పతనము ఏంటి అంటే ప్రపంచంలో కల్లా కూడా ఇక్కడ ఉన్న స్టాచ్యూ మీద బుద్ధుని విగ్రహం ఉంటుంది. మీరు గమనించండి, ప్రతి ఊర్లో అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి, కానీ ఈ ఊరు అంబేద్కర్ కమిటీ ఈ విగ్రహం పెట్టించి ప్రపంచ స్థాయిలో దీనికి ఇంత గౌరవం తెప్పించారు అంటే ఆ కమిటీకి విజయపూర్ సౌత్ తరఫున, ఈ పలనాడు జిల్లా తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అంతేకాకుండా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదలు పెడుతున్నా, ఇది పూర్తిగా తీసుకొని ప్రపంచంలో అంబేద్కర్ కమిటీలు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ అందరూ కూడా ప్రతి సంవత్సరం ఇలాగ జెండా ఆవిష్కరణ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడే ఇక్కడికి మన కాంట్రాక్టర్ లక్ష్మయ్య గారు దీనికి పూర్తిగా సహకరించి దీన్ని డిజైన్ చేసి ఈ కమిటీ ద్వారా అన్ని చేసిన పెద్ద మనసు గల్ల లక్ష్మయ్య గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ విజయపూరి సౌత్ని మర్చిపోకుండా ఎల్లవేళలా వస్తూ ఇక్కడే స్థిర నివాసం ఉంటున్న మా లక్ష్మయ్య గారికి, తర్వాత ఈ కమిటీకి, ఇక్కడ వచ్చిన పెద్దలకి, దక్షిణ విజయపూర్ ప్రజలకి రిపబ్లిక్ డే 76 గణతంత్ర దినోత్సవం రోజు నేను నమస్కారాలు తెలుపుతూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతతో ముగిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నా. డాక్టర్ గారికి మా యొక్క ధన్యవాదాలు. వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. శ్రీ గొల్ల వెంకటేశ్వర గారు, బస్సిరెడ్డి గారు, లక్ష్మయ్య గారు జెండా విస్తరించాలని మనం చేస్తున్నాం. ఈ ఫోటో కార్యక్రమం అయిపోగానే జెండా విస్తరించాలని మనం చేస్తున్నాం. సార్ వెంకటేశ్వర గారు, బస్సిరెడ్డి గారు, పవన్ గారు పైకి వస్తే జగన్ కావాలని కోరుతున్నాం. పవన్ మిస్టర్ పవన్ కుమార్, పవన్ వెల్కమ్ టు పవన్ జగన్ కావాలని కోరుతున్నాం. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.